మనం ఈశోపనిషత్తు చెప్పుకుంటాం. ఈశోపనిషత్తులో 18 మంత్రాలు ఉన్నాయి. 18 మంత్రాలు, శాంతి పాఠం, ఉపోద్ఘాతం అన్ని కలుపుకుంటే 20 అవుతాయి. 20 భాగాల కింద అవుతాయి. 20ని మనం వీలుంత వరకు 10 నుంచి 12 రోజుల్లో, లేదా మ్యాక్సిమం 15 రోజుల్లో మనం పూర్తి చేస్తాం. అంచేత సండేస్ మనం సండే అంటే ఆదివారం మనం ఏదైతే చెప్పుకుంటున్నాం భగవద్గీత అది కంటిన్యూ చేస్తాం. మిగతా రోజుల్లో ఈ ఉపనిషత్తుని చెప్పుకుంటాం. రోజు ఇదే టైము 1 నుంచి 2:15 వరకు క్లాసు, తర్వాత 15 నిమిషాలు సెషన్లు ఉంటాయి. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే వాళ్ళ చాట్లో ఏమైనా నాకు ఇది చేస్తే చాట్లో ప్రశ్న అక్కడ వదిలేస్తే నేను దానికి ఆన్సర్ ఇస్తాను. అది బెటర్ మధ్యలో అడిగే కంటే. లాస్ట్ వరకు ఉండగలిగితే మంచిది. లాస్ట్ వరకు ఉండేమనుకుంటే చాట్లో మీరు వదిలేస్తే సరిపోతుంది. దాన్ని నేను ఆన్సర్ లాస్ట్లో చెప్తాను. మనం ఈశోపనిషత్తు కోసం చెప్పుకుంటున్నాం కాబట్టి దానికి ముందు మనకి ఈశోపనిషత్తులో ఫస్ట్ మనకి ఉపోద్ఘాతం ఉంటుంది. ఉపోద్ఘాతంలో మనం అది ఉపోద్ఘాతం అనేది ప్రభుపాదుల వారు చెప్పిన ఒక ఉపన్యాసానికి ఆధారంగానే ఉపోద్ఘాతం ఉంది. అంటే ఉపన్యాసమే మనకి ఉపోద్ఘాతం. దానికోసం మనం చర్చిద్దాం. దాని తర్వాత ఉపోద్ఘాతము, దాని తర్వాత శాంతి పాఠం, దాన్ని ఇంగ్లీష్లో ఇన్వొకేషన్ అంటారు. ఆ రెండింటిని ఈరోజు మనం చర్చిద్దాం. దాని తర్వాత టైం అంటే రోజు రెండు కనీసం 2 శ్లోకాలైనా మనం పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాను. దాన్ని బట్టి 20 భాగాలు అంటే మనకి 10 రోజులు అవ్వాలి. ఒక అటు ఆడుతున్నా 12 రోజులు 15 రోజులు అయిపోవాలి. అంటే 3వ తారీఖు కల్లా మనం ఈ ఈశోపనిషత్తుని పూర్తి చేయాలని అనుకుంటున్నాను. ఈ ఉపోద్ఘాతంలో మెయిన్ మనకి వచ్చేది ఏంటంటే వేద జ్ఞానం కోసం చెప్తాడు. వేద జ్ఞానం అంటే ఏంటి, దాని తర్వాత నిర్వచనం, దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, దాని వేద జ్ఞానాన్ని మనం ఏ విధంగా ఎందుకు నమ్మాలి, ఇవన్నీ కోసం ప్రభుపాదుల వారు ఈ ఉపన్యాసంలో చెప్తున్నారు. దాన్ని ఉపోద్ఘాతంలో ఇచ్చారు. ప్రభుపాదుల వారు ఏం చెప్తారంటే వేద జ్ఞానం నిర్వచనం వేద జ్ఞానం అంటే వేద జ్ఞానం అంటారు. వేదం అంటే దానికి అర్థం ఏంటంటే, నిర్వచనం ఏంటంటే సంస్కృతి ప్రకారం వేద అంటే తెలుసుకోవడం అని అర్థం. దేన్ని మనం తెలుసుకుంటాం? జ్ఞానం. కాబట్టి ఏంటంటే మనం తెలుసుకున్నాం అంటే జ్ఞానాన్ని మనం వేద అంటే జ్ఞానం మనం తెలుసుకోవడం. అందుకనే సంస్కృతం భగవద్గీతలో మీరు ఎప్పుడైనా చూస్తే వేద అన్నది వస్తే వేదాన్ని తెలుసుకునే పద్ధతి, దానికి తెలుగులో దానికి తెలుసుకున్నావా అన్నదానికి వేద అని చెప్పి వస్తుంది అన్నమాట. అది దాని నుంచి వేదాన్ని తెలుసుకోవడం జ్ఞానం అనేది. అయితే మనం వేద జ్ఞానాన్ని మనం ఎందుకు మనం నమ్మాలి అన్నదానికి కొన్ని కారణాలు ఇచ్చారు ఎందుకు అన్నది. మన జ్ఞానం చాలా అసంపూర్ణమైంది. మన జ్ఞానం అనేది అసంపూర్ణంగా ఉంటుంది. మన జ్ఞానం అసంపూర్ణమైనది. కాబట్టి ఎందుకు అసంపూర్ణమైందంటే మన ఇంద్రియాలు లోపభూరితాలు.
ఇంద్రియాలన్నీ లోపపూరితాలు కాబట్టి మన జ్ఞానం అసంపూర్ణం. అందుకని మనం వేద జ్ఞానాన్ని నమ్మాలి. రెండోది, వేద జ్ఞానం అన్నది ఒక 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 జాతి వాళ్ళకనో, లేదా ఒక దేశం వాళ్ళకనో, లేదంటే ఒక తెగ వాళ్ళకనో, ఒక కులం వాళ్ళకనో అది కాకుండా అది మొత్తం యావత్ ప్రపంచానికి, యావత్ భూమండలానికి, యావత్ విశ్వానికి సంబంధించింది కాబట్టి మన వేద జ్ఞానం అనేది అందరికీ వర్తిస్తుంది. అది రెండవ కారణం. వీటి కోసం మనం మళ్ళీ పూర్తిగా డీటెయిల్గా మనం చర్చిద్దాం ముందు ముందు. మూడోది ప్రామాణిక సత్యాలు. ప్రామాణిక సత్యాలు అంటే అర్థం ఏంటంటే, రోజు సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు, అది ప్రామాణిక సత్యం. అది ఏ దేశంలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అది సూర్యుడు తూర్పుని ఉదయిస్తాడు. సూర్యుడు అంటూ కనబడితే సూర్యుడు మనకి చూడగలిగితే ఆయన ఉదయం మన ఉదయించేది తూర్పు నుంచే. దాన్ని మనం ఎవరు మార్చలేరు. అది ప్రామాణిక సత్యాలు. వాటిని మనం మార్చలేము, ఎవరు చేయలేము. అలాగే వేదాల్లో మనకు చెప్పినవి, ఇప్పుడు సూర్యోదయం అనేది మనం చూస్తాం కాబట్టి చూసిన దాన్ని బట్టి మనం దాన్ని మనం నమ్ముతాం. దానికోసం మనం తెలుసుకోగలుగుతాం. కానీ వేద జ్ఞానం అనేది కొన్నిసార్లు మనం తెలుసుకోగలుగుతాం, కొన్నిసార్లు మనం తెలుసుకోలేము. అంటే మనం తెలుసుకోలేనంత మాత్రం అవి తప్పులు అవుతాయని అనుకోవడానికి లేదు. అందుకని అవి ప్రామాణిక సత్యాలు. ఎలాగైతే సూర్యోదయం మన అనుభూతి ద్వారా తెలుసుకొని మనం దాన్ని నమ్ముతున్నాము, వేద జ్ఞానం కొన్ని అనుభూతులు లేకపోయినా సరే మనం అట్లా నమ్మాలి, ఎందుకంటే ప్రామాణిక సత్యాలు. అలాగే ఈ వేద జ్ఞానం అనేది మనలాంటి ఎవరి నుంచి వచ్చింది కాదు. ఇది ఎవరి నుంచి వస్తుంది? ఇది సాక్షాత్ కృష్ణు నుంచి వస్తుంది అనమాట. అంటే కృష్ణు నుంచి వస్తుంది కాబట్టి, కృష్ణుడు పరిపూర్ణుడు కాబట్టి ఆయన నుంచి వచ్చిన జ్ఞానం కూడా పరిపూర్ణమే. వేద జ్ఞానం అనేది పరిపూర్ణం. నాలుగోది, ఈ వేద జ్ఞానం అనేది ప్రయోగ జ్ఞానానికి అతీతం. ప్రయోగాలు చేసి ప్రయోగం ద్వారా నిరూపణ చేయాలి, నిరూపణ చేస్తేనే మనం నమ్మాలి, లేదంటే అనుకోవాలి. ఈ ప్రయోగాలకు అతీతమైన జ్ఞానం కాబట్టి దీన్ని మనం ఈ వేద జ్ఞానాన్ని ప్రయోగాలతోటి మనం రుజువు చేయలేము. అలాగే ఇది పూర్ణ జ్ఞానం. వేద జ్ఞానంలో చెప్పింది పూర్ణ జ్ఞానం. అంటే పూర్ణ జ్ఞానం అంటే కొన్ని మనం చూడగలుగుతాం, కొన్ని మనం తెలుసుకుంటాం, తెలియనివి కూడా ఉంటాయి, తెలియని కూడా చెప్తారు. ఇప్పుడు శాస్త్రవేత్తలు అందరూ ఏంటంటే వాళ్ళు కనుక్కున్నంత వరకే చెప్పగలరు, వాళ్ళు కనుక్కోలేదు దానికోసం ఏమి చెప్పలేరు. కానీ ఈ వేద జ్ఞానంలో ఏంటంటే, వేద జ్ఞానంలో ఉన్నది ఎంత మొత్తం మనకి మన అనుభూతి పొందినవి అన్ని కూడా చెప్పేస్తున్నాయి. అందుకే శాస్త్రవేత్తలు కొన్ని వేద జ్ఞానాల్లో ఉన్న కొన్ని అంశాలను ఎందుకు నమ్మరంటే, వాళ్ళ అనుభూతిని పొందలేదు కాబట్టి నమ్మరు. కానీ నెమ్మదిగా ఉన్న వాటిని అనుభూతి పొంది, ఆ అనుభూతి ద్వారా వాళ్ళు తెలుసుకున్నాక వాళ్ళు దాన్ని కరెక్టే అని చెప్పారు. ఉదాహరణకి ఏంటంటే, భాగవతంలో ఈ పిండం ఏ విధంగా ఏర్పడుతుంది, దాని పెరుగుదల ఎలాగుంటుంది, ఇవన్నీ వర్ణన ఉంది. అది భాగవతంలో ఆ వర్ణన ఉన్నదాన్ని ఇప్పుడు శాస్త్రవేత్తలందరూ అదే విధంగా దాన్ని అంగీకరిస్తున్నారు. దాన్ని ఆ విధంగానే దాన్ని అంగీకరించిన దాని ప్రయోగాల ద్వారా అదే రుజువైంది. కానీ ఈ ప్రయోగాలు జరగక ముందు శాస్త్రవేత్తలు దీన్ని కనుక్కొని నిరూపించక ముందు కూడా దీన్ని ఆల్రెడీ భాగవతంలో లిఖింపబడి ఉంది. వేద జ్ఞానం అలాగే చాలా ఉన్నాయి. భూగోళం అని చెప్పి, భూగోళం అన్నది భూమి గుండ్రంగా ఉంటుందని చెప్పి, అది వేద జ్ఞానం ఎప్పుడో ఉంది, కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం నుంచి వేదంలో దాన్ని రాసింది. కానీ దాన్ని 1200 సంవత్సరంలో గెలీలియో అన్న ఆయన ఫస్ట్ మొదట దాన్ని భూమి సమతలంగా లేకుండా గుండ్రంగా ఉందంటే, మనం చిన్నప్పుడు చదువుతాం, బోట్ వస్తుంది, బోట్ మనం సముద్ర ఒడ్డుని చెప్పి బోట్ చూస్తే ఫస్ట్ పొగ, దాని తర్వాత పొగ కొట్టడం, తర్వాత అలాగా కనబడుతూ ఉంటుంది అని చెప్పి చిన్నప్పుడు చదువుకున్నాం.
అంటే ఈ భూమి గుండ్రంగా ఉంటుందని చెప్పిన సత్యం తెలుసుకున్నది 1200 సంవత్సరం. అంతకుముందు అంతకు అందరూ యూనో సమతలంగా ఉందని అనుకుంటుండేవారు. కానీ ఇది ఇది వేదాల్లో అయితే భూగోళం అని చెప్పి ఎప్పుడు చెప్పి రాసింది కదా. ఈ పూర్ణ జ్ఞానం అంటే ఏంటంటే కొన్ని మనం అనుభూతి చెందినవి, కొన్ని అనుభూతి చెందనివి అన్ని కూడా ఉన్నాయి. సైన్స్లో ఏంటంటే ప్రయోగాలు లేకుండా లేనిదంటే సైన్స్లో ఉండదు. ప్రయోగం చేసి అనుభూతిని పొంది ప్రయోగాత్మకంగా రుజువు చేసిన దాన్నే మనం సైన్స్లో పెడతారు. కానీ వేద జ్ఞానం అనేది అది కాదు. మన అనుభూతి లేదు కూడా జ్ఞానం కూడా ఉంది. అందుకని ఇది పూర్ణ జ్ఞానం, పరిపూర్ణమైన జ్ఞానం. అంతేకాకుండా వేద జ్ఞానాన్ని మన కోసం దాన్ని చాలా చాలా విభాగాలుగా విభజించబడ్డాయి వేద జ్ఞానం. అదంతా ఎలాగ విభజించబడ్డాయి ఏంటన్నది అది చెప్తాం. దీని తర్వాత విషయం ఇంకోటి ఏంటంటే ఎలా అయితే వేద జ్ఞానం మనం ఎలా తెలుసుకోవాలనుకున్నప్పుడు ఎలా తెలుసుకోవాలన్నది ఇది కూడా మనం చేస్తాం. ఇప్పుడు దీంట్లో ఈ కారణాలు ఒక్కొక్కదానికి ఒక్కొక్కదాన్ని మనం విపులంగా చర్చిద్దాం. ఫస్ట్ ఇది మన జ్ఞానం అనేది పరిపూర్ణమైన జ్ఞానం కాదు. ఎందుకు కాదంటే లోపపూరిత ఇంద్రియాలు ఉన్నాయి. లోపపూరిత ఇంద్రియాలు మనలో ప్రతి మానవుడు అని కాదు, జీవి అన్న ప్రతి ఒక్కరి దాంట్లో, ప్రత్యేకంగా మానవుడు అన్న ప్రతి ఒక్కరి దాంట్లో 4 రకాలైన లోపాలు ఉన్నాయి. ఫస్ట్ ఏంటి? తప్పులు చేయడం. ప్రతి ఒక్కరు తప్పులు చేస్తారు. ఈ భూమండలంలో కానీ విశ్వంలో కానీ తప్పులు చేయని వాళ్ళంటూ ఎక్కడా లేరు. ఈవెన్ బ్రహ్మ లాంటి విజ్ఞాని అయిన, ఎంతో జ్ఞానవంతుడు, చతుర్వేదాలని తన నోట్లలో ఉన్న ఆయన, అటువంటి ఆయన కూడా తప్పు చేశాడు. తెలిసింది మనకి అందరికి. కృష్ణుని పరీక్షించాలనుకున్నాడు. కృష్ణుని భగవంతుని పోల్చుకోలేకపోయాడు. అటువంటి ఆయన తప్పు చేసినప్పుడు మనలాంటి వాళ్ళు నాలుగు తలలున్న బ్రహ్మే తప్పులు చేస్తుంటే ఒక తలన్న మన తెలివితేటలు అంటుంటాయి. మనం తప్పులు చేయడం సత్యం. అందుకని ప్రభుపాద వారు ఉదాహరణకి మహాత్మా గాంధీ, జాన్ ఎఫ్ కెనడీ అన్నది అమెరికా దేశపు అధ్యక్షుడు అన్నమాట. 60లో ఆయన ఉంటుండేవాడు. ఆయన్ని కాల్చి చంపేస్తారు. ఆయన ఆఫీస్కి వస్తున్నప్పుడు రావడానికి ముందు చెప్తారు ఇంటి వాళ్ళు, మీరు ఈరోజు జాగ్రత్తగా ఉండండి, మీ మీద దాడి జరిగిపోతుందని. లేదు, నేను దేశం కోసం చనిపోయినా పర్వాలేదు కానీ నేనైతే ఏదో చెప్పుకునే వస్తాడు అనుకున్నాడో చెప్పేస్తాడు. అలాగే మహాత్మా గాంధీకి కూడా ఆ రోజు సాయంత్రం, ఆ రోజు చనిపోవడానికి ముందు రోజు అక్కడికి ఢిల్లీకి ఆ ప్రార్థనకి ఈరోజు వెళ్ళొద్దు, అక్కడ గొడవలుగా ఉన్నాయి, మీరు ఈ రోజు వెళ్లకుండా ఉంటే బాగుంటుందని చెప్తారు. చెప్తే ఆయన చెప్తారు, ప్రభుపాద వారు చెప్పింది చెప్తే అయినా సరే ఆయన, నా దేశం కోసం నేను ఇంత పాటుపడ్డాను, నన్ను ఎందుకు చంపుతారు, ఒకవేళ చంపినా సరే దేశం కోసం ప్రాణం వెళ్తారు, అవును ఇప్పుడు తప్పే ఉందని చెప్పి అనుకుని వెళ్తారు. ఆ రోజు సాయంత్రం ఆయన్ని కాల్చి చెప్పారు. అలాగా అంచేత ప్రతి ఒక్కరు కూడా తప్పులు చేస్తారు, చేయడం తప్పు. రెండోది, మనం మాత్సర్య వసులం. మాత్సర్యానికి వశమై ఉన్నాం. మాత్సర్యం అంటే తెలుసు కదా, ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా అనుకోవడం. మాయలో ఉంటాం మనం అందరం. అంటే మనం అందరం మాత్సర్య వసలం కాబట్టి అందుకే చెప్తారు, అదే అంటే తాడుని చూసి రాత్రిపూట తాడుని చూసి మనం పాము అనుకొని భయపడిపోతాం. దగ్గరికి వెళ్ళి చూసే వరకు మనం కష్టపడతాం. దూరం నుంచి పాము భయపడుతూ దగ్గరికి వెళ్ళి అది చేసుకోవచ్చు. రెండోది, ఇప్పుడు ప్రభుపాద వారు ఎక్కడ చెప్తానో అందరం దేహాత్మ బుద్ధి. మనమే దేహం, నేనే దేహాన్ని అనుకుని దేహాధిబద్ధంలో ఉంటాం. అందుకని నేను ధనవంతుడిని, నేను పేదవాడిని, నేను భారతీయుని, నేను అమెరికా దేశస్తుని. నేను మన భక్తిలోకి వచ్చిన తర్వాత కూడా నేను ఇస్కాన్ భక్తుడిని, నువ్వేమో ఇస్కాన్ భక్తుడు కావు, నువ్వు రామకృష్ణ మిషన్
ఇలా దీంట్లో కూడా భక్తిలోకి వచ్చిన తర్వాత కూడా మనం ఇంకా దేహాత్మ బుద్ధి మనం వదులుకోలేకపోతున్నాం. అయితే మనం ఇప్పుడు చూడండి, ఉదాహరణకి ఏంటంటే ఇప్పుడు మనకి ఇండియాని ఎవరైనా అంటే మనకి కోపం వస్తుంది. ఎందుకు కోపం వస్తుంది? మన దేహం భారతదేశంలో పుట్టింది కాబట్టి భారతదేశంలో ఎవరైనా తిడితే కోపం వస్తుంది. అది అమెరికాని తిడితే కోపం రాదు. మొన్నే నేను ఒక అమెరికాలో మా ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను. ఆయన భారతీయుడే. ఆయన ఇండియాని పొగుడుతున్నాడు, అమెరికా అమెరికా వాళ్ళని తిడుతున్నాడు. ఆ నిజాన్ని చూసుకుంటే ఆయన ఇండియాలో కంటే అమెరికాలో ఎక్కువ రోజులు ఉన్నాడు. ఇండియాలో ఆయన 25 సంవత్సరాలు చదువుకుంటాడు, అప్పుడు అమెరికాకి వెళ్ళిపోయి 40 సంవత్సరాలు అయింది. అయినప్పటికీ కూడా ఆయన ఇంకా ఇప్పుడు ఇండియాకి భారతదేశానికే మొక్కు చూపిస్తుంది. ఎందుకని? నా దేహం అక్కడ పుట్టింది అంతేత ఆయన ఇప్పుడు కూడా ఆయన భారతీయుడిగానే గుర్తింపు చేసుకుంటున్నాడు. దేహాత్మ బుద్ధి అంటే దేహమే ఆత్మ అంటే నేను అనుకున్న బుద్ధితో ఉన్నాం కదా, అది మాత్సర్యం. యాక్చువల్గా మనం దేహం కాదు, మనం వేరు, దేహం వేరు. ఇది భగవద్గీతలో కూడా మనం తెలుసుకుంటాం. భగవద్గీత చదివితే భగవద్గీతలో కృష్ణుడు అంతా ఫస్ట్ 2వ అధ్యాయం అంతా అదే, ఆత్మ వేరు, శరీరం వేరు. దానికోసం ఎన్నో ఉదాహరణలు ఇచ్చి ఎన్నో రకాల వివరిస్తారు. మనం ఈ దేహ బుద్ధి ఉండడం అన్నది మాత్సర్యం వల్ల, అది నా మాత్సర్యం. ఏదైతే కాదో దాన్ని మనం అనుకుంటున్నాం. మన దేహం కాదు, అదే మనమే దేహం అనుకుంటున్నాం. ఆ బుద్ధిలో ఉంటాం కాబట్టి మనం ఎవరైనా మనం చెప్పిన తప్పునా, నేను చెప్పిన తప్పు అంటారా అంటే కోపం వస్తుంది. అది దేహాత్మ బుద్ధి వల్ల మనం మర్చిపోతాం. నేను చెప్పినా సరే నేను తప్పులు చేసే అలవాటు ఉంది కాబట్టి తప్పు చేస్తే నా తప్పు ఏమిటొచ్చామన్న భావం ఉండదు అన్నమాట. అది 2వ లోపం. 3వ లోపం ఏంటంటే మోస బుద్ధి. మనం మోసం చేసే బుద్ధి ఉంటుంది మనకి. అది చెప్పగల అవసరం లేదు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధంగా మనం తెలుసో తెలియకో మోసం చేస్తూనే ఉంటాం ప్రతి ఒక్కరు. ఉదాహరణ ప్రభుపాలు వారు ఏమిస్తారంటే, ఈ ఈ ప్రపంచంలో ఎంతో మంది విద్వాంసులు ఉన్నారు. వాళ్ళందరికీ కృష్ణుడి కోసం, కృష్ణుడు అంటే తెలియదు, కృష్ణుడు భక్తులు కాదు, కృష్ణుడు ఉపాసన చేయరు, ఏమి చేయరు, కానీ కృష్ణుని మీద సిద్ధాంతాలను ప్రతిపాదిస్తారు. అంటే వాళ్ళు కృష్ణుడు అలాంటి వాడు, ఇలాంటి వాడు. కృష్ణుడి వాళ్ళకి సంబంధం లేదు. సంబంధం లేనప్పుడు వాళ్ళ ఆంటి కోసం మాట్లాడే అర్హత ఉండదు, తెలియదని చెప్పాలి. అయినా సరే వాళ్ళు కృష్ణుడి కోసం ఎన్నో రకాల సిద్ధాంతాలను రాస్తారు. అలాగే వేద జ్ఞానం, వీటన్నిటి కూడా రాస్తారు. ఇవన్నీ మోసం చేయడమే. తెలియని దాన్ని కూడా తెలిసినట్టుగా చెప్పడం, మోసం అంటారు. 4వది ఎలా ప్రశంసాలి. ఇది 4వది ఏంటంటే ఇది కాదు, ఇది అసంపూర్ణ అవయవాలు. ఎలా అంటారు? ఇది కాదు, ఇది అసంపూర్ణ ఇంద్రియాలు. మన ఇంద్రియాలన్నీ అసంపూర్ణం, సంపూర్ణమైన ఇంద్రియాలు కాదు. అంచేత మనకి ఎవరైనా కొంతమంది వచ్చి అడుగుతుంటారు, భగవంతుని నువ్వు చూపించగలవా, అది నువ్వు చూసేవా అని చెప్పడానికి. చూపించడానికైనా చూడడానికైనా మనకి చూసే ఇంద్రియాలు ఉన్నాయా అన్న భావన ఉన్నాయా లేదా మనం మనకున్న ఇంద్రియాలతోటి లేదా మనకున్న కన్నులతోటి, నేత్రాలతోటి మన గోడ వెనకాతలు ఉన్న వస్తువు ఏంటో మనం చూడలేము కదా. గోడ వెనకాతలు ఉన్న వస్తువునే మనం చూడలేని ఇంద్రియ, అటువంటి లోపపూర్తి ఇంద్రియాలను మనం పెట్టుకొని మనం ఎవరిని చూడాలనుకుంటున్నాం? భగవంతుని చూడాలనుకుంటున్నాం. ఎలాగవుద్ది? భగవంతుడు అన్నాడు అంత దివ్యమైన మనిషి, దివ్యాత్ముడు. అంచేత భౌతిక వస్తువుల్ని మనం చూడలేకపోతున్నాం, మరి దివ్య వస్తువులు మనం ఈ కళతో ఎలా చూడగలం? మనం వినేది కూడా కొంత దూరం వరకు వింటాం, అంతకన్నా దూరం నుంచి అంతగా దూరం పెరిగితే మనం వెళ్తాం కదా. అలాగే మనం గట్టిగా మాట్లాడిన మాటలు కూడా కొంత జగ వరకే వినబడుతుంది, దాని తర్వాత వినబడదు. నేను మాట్లాడితే అది ఎవరైనా వినడానికి అవ్వదు. వచ్చేది ఇవన్నీ. కానీ భగవంతుడితో ఇంద్రియాలు అలా కాదు, పరిపూర్ణ ఇంద్రియాలు. అందుకని మనం ఇక్కడ ప్రార్థన చేసినా ఆయన అక్కడ వినగలుగుతాడు. ఆయన భూలోకంలో ఉన్నా సరే మనకు తెలియని మనకి అందరి ప్రదేశంలో ఉన్నప్పటికీ కూడా ఆయన
మన ప్రార్థనని వినగలుగుతాడు. అలాగే మనం ఆయన 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 తాలూకా ఉపదేశం మన హృదయంలో స్ఫుర 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 స్ఫూర్తి పొంది స్ఫురణ పొందుతుంది, వస్తుంది. ఈ విధంగా మనకి భగవంతుడికి ఈ యూనో కమ్యూనికేషన్ అన్నది జరుగుతూనే ఉంటుంది, అది ఎప్పుడు కూడా అవ్వదు. అలాగే ప్రభుపాదాలు చెప్తారు ఇక్కడ అంధకారపు గది అంటారు. అంధకారపు గది అంటే మన అంధకారంలో మనం రాత్రి కూర్చున్నాం, లైట్లు ఆరిపోయి మన చేతులు మనమే చూసుకోవడం. నేను ఇందాక గోడకి అవతల పక్కన ఉన్న వస్తువు కోసం చెప్తున్నాం, మన చెయ్యి మన పక్కనే ఉంటుంది, అయినా సరే మనం చూడడం. మన మన ఇంద్రియాలన్నీ లోపపూరితమైన ఇంద్రియాలు, అసంపూర్ణమైన ఇంద్రియాలు. అంచేత అటువంటి ఇంద్రియాలతోటి మనం అటువంటి ఇంద్రియాలు ఈ తప్పులు చేసే అలవాటు మాత్సర్యం ఉండి మోసబుద్ధి ఉన్న వాళ్ళు మనలాంటి వాళ్ళు ఏదైనా ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించామనుకోండి, ఏమవుతుందంటే లోపపూరితంగానే ఉంటుంది. ఎందుకంటే మనం చూసినప్పుడు కూడా కొన్ని చూసుంటాం, కొన్ని చూసుండకపోవచ్చు. మనం చేసినా సరే మనం మెప్పు కోసం మోసం చేసి వేరే వాళ్ళకి ఏదైనా చెప్పే అవకాశం ఉండొచ్చు, లేదా మనం ఒకదాన్ని ఇంకో దానికి తప్పుగా అనుకోవచ్చు. ఇలాగ వీటిలో ఏదైనా అవ్వచ్చు. అంచేత మనం ఇచ్చే జ్ఞానం ఈ నాలుగు ఈ లోపాల వలన అది లోపపూరితం అయిపోతుంది. అందుకని మనం వేద జ్ఞానం అలా కాదు. వేద జ్ఞానంలోకి ఇటువంటి లోపపూరితమైన ఇంద్రియాలు లేని ఈ నాలుగు లోపపూరితాలు లేవు కాబట్టి ఆ జ్ఞానం పరిపూర్ణమైన జ్ఞానం. అంటే దాన్ని మనం నమ్ముతాం. ఇంకోటి, ఇది వైదిక జ్ఞానం అందరికీ, ఇది అందరికీ ఇందాక చెప్పుకున్నాం కదా, అందరికీ. అంటే ఇది చాలా మంది ఏమనుకుంటారంటే వేద జ్ఞానం అంటే హిందూ ధర్మం ప్రకారం, హిందూ ధర్మం యాక్చువల్గా ప్రభుపాల వారు అంటే హిందూ ధర్మం అన్నది పరాయి పేరు. హిందూ అన్న పదం లేదు మనకి వైదిక జ్ఞానంలో హిందూ పదమే లేదు. హిందూ పదం ఎప్పుడు వచ్చిందంటే ఒక 700-800 సంవత్సరాల క్రితం నుంచి వచ్చింది. అంతకుముందు హిందూ అన్న పదమే లేదు. సనాతన ధర్మం అన్న పదం ఉంది తప్ప హిందూ పదం లేదు. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి మొట్టమొదటిసారిగా ముస్లింలు వచ్చినప్పుడు వాళ్ళు పాకిస్తాన్ దగ్గర సింధు ధర్ని దాటి ఇక్కడికి వచ్చారు, ఈ పక్కకు వచ్చారు. వచ్చినప్పుడు ఇక్కడున్న కట్టుబాట్లు ఇవన్నీ చాలా వేరేగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు దాన్ని సింధు నదిని దాటి పార్సీలు, వాళ్ళందరూ ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నంత పార్సీ భాషలో సా అనే సౌండ్ లేదు, సాకి హా అని చెప్పి పలుకుతారు. కాబట్టి ఆ సింధుని హిందూ అని చెప్పి వాళ్ళకి హిందూ ధర్మం అని చెప్పి వాళ్ళు దానికి గుర్తుపెట్టి పేరు పెట్టారు సింధు ధర్మానికి. సింధు నది దాటిన తర్వాత ఉన్న ప్రదేశంలో ఉన్న ధర్మం అంతా సింధు ధర్మం అని చెప్పి వాళ్ళు పెట్టారు. ఆ సింధు ధర్మాన్ని వాళ్ళు పలకడం హిందూ అని పలుకుతారు కాబట్టి హిందూ ధర్మం అయింది. అంతే తప్ప వేద జ్ఞానంలో ఎక్కడ కూడా హిందూ అన్న పదం లేదు. అంచేత ఇప్పుడు జనాలు అనుకోవడానికి ఇది హిందూ మతానికి చెందిందని అనుకోవడం తప్పు. ఎందుకంటే మనం పాటిస్తున్నాం కాబట్టి, అప్పుడు పాటిస్తుండే వాళ్ళు ఇప్పుడు పాటిస్తున్నాం కాబట్టి మనకి ఈ ప్రదేశంలో ఉన్న వాళ్ళందరికీ అది హిందూ ధర్మం కింద అయిపోయింది తప్ప యాక్చువల్గా ఈ వైదిక జ్ఞానం అన్నది ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ఎలా చెప్పగలమని, ఉదాహరణకి వర్ణాశ్రమ పద్ధతి అంటే ఒక ఉదాహరణ. వర్ణాశ్రమంలో 4 సామాజిక వర్ణాశ్రమంలో 8 భాగాలు చేస్తారు. అందులో 4 సమాజం కోసం, 4 ఆధ్యాత్మిక ప్రగతి కోసం. ఆధ్యాత్మిక విభాగాలు 4, సామాజిక విభాగాలు 4. సామాజిక విభాగాలు ఏంటంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఇవి సామాజిక విభాగాలు. అయితే వాళ్ళు అడగచ్చు విదేశీయులు, మా దాంట్లో ఇటువంటి విభాగాలు లేవు అని. అలాగని అక్కడ కూడా అవ్వదు. విభాగాలు ప్రతి ఒక్కరి దాంట్లో ఉన్నాయి, విభాగాలు లేవని ఎవరు చెప్పలేరు. ఎందుకంటే బ్రాహ్మణులు అంటే ఏం చేస్తారు, వాళ్ళు సమాజం యొక్క ఉన్నతి కోసం, సమాజం యొక్క
కళ్యాణం కోసం వాళ్ళు ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళకి సంబంధించి ఆ సమాజానికి సంబంధించి మంచి కార్యాలు ఏ విధంగా చేయాలని ఆలోచిస్తూ ప్లానింగ్ చేస్తుంటారు. అలాగే మనం కూడా ఎప్పుడు కూడా మనం ఇప్పుడు ఉన్న సమాజంలో కూడా అంతే. ఇప్పుడు బడ్జెట్ చేశారంటే బడ్జెట్ పెట్టారంటే బడ్జెట్ ముందు వాళ్ళు ఆలోచిస్తుంటారు. ఒక కమిషన్ కూర్చుంటారు. అంటే కొంతమంది మేధావులు కూర్చుంటారు. కూర్చుని వాళ్ళు ఆలోచించి ఏ విధంగా చేయాలి, బడ్జెట్ ఏం చేయాలి అంటే వాళ్ళందరూ వాళ్ళు కూడా ఈ దేశాన్ని నడిపించాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలా మంచి పథకాలు ఏం పెట్టాలి, ఏ పథకాలు పెట్టాలి, ఏ పథకాలు పెట్టకూడదు. లేదంటే ఒకవేళ ఎలక్షన్లు వచ్చినా సరే ఎలక్షన్లు వస్తే ఈ ఎలక్షన్ గెలవాలంటే ఏం చేయాలి, చేయాలి, ఏం మొత్తం మన ఇంట్లో కూడా అంతే. మన డబ్బుని ఏ విధంగా సంబంధించి అంటే ప్రతి చోట అంటే కొన్నిసార్లు కొంతమంది మనుషులు ఉంటారు. మనం కూడా మనం అవసరాన్ని బట్టి మనం ఈ 4 ఏదో ఒక దాంట్లో వస్తాం. అయితే ఇలా ఎవరైతే ఆలోచిస్తుంటారో వాళ్ళందరినీ బ్రాహ్మణ్. రెండోది క్షత్రియ. దాన్ని అమలుపరిచే వాళ్ళు వాళ్ళందరూ క్షత్రియ. అదే కంపెనీ చూసుకుంటే కంపెనీలో ప్లానింగ్ R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంటారు. అంటే పరిశోధనలు చేస్తారు. కొత్త మోడల్ ఎలా తీసుకురావాలి, కొత్త మోడల్ ఏం చేయాలి, దాన్ని వాళ్ళందరూ బ్రాహ్మణులు. దాన్ని ఎడ్యుకేషన్ చేస్తారు. అడ్మినిస్ట్రేటివ్ అంటారు. కార్యనిర్వహణ భాగం అంతా క్షత్రియులు. వాళ్ళు దానికోసం ఏం చేయాలంటే చేస్తారు. జీతాలు ఖర్చులు పెంచుతారు, జీతాలు కట్ చేస్తారు, ఎక్కువ ఓవర్ టైం చేయించాలని చేసి ఈవెన్ ఆ విధంగా నిర్ణయాలన్నీ తీసుకుంటారు. అది క్షత్రియులు. మూడోది సేల్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. సేల్స్, అకౌంట్స్ ఇవన్నీ కదా, అమ్మకాలు చేసేది, అటు కొనుగోలు చేసేది, ఈ పద్దులు రాసేవి ఇవన్నీ అదంతా వైశ్యులు అలా చేసుకోగలుగుతారు. నాలుగోది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, పారిశ్రామికులు శ్రమం చేసి మొత్తం తీసుకోవడం శూద్రులు. ఇలాగ మనం ఏ పనిని చూసుకున్నా సరే, ఏ కారాగారాన్ని చూసుకున్నా సరే, వాళ్ళు ఇండియాలో ఇండియాలో కూడా మన ఫ్యాక్టరీకి వెళ్తే చెప్పరు వీళ్ళు బ్రాహ్మణులు, వీళ్ళు శూద్రులు, వీళ్ళు వైశ్యులు చెప్పరు. ఏం డిపార్ట్మెంట్? సేల్స్ డిపార్ట్మెంట్ అని అంటారు. ఏంటంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అంటారు. ఏంటంటే ఫిట్టర్ అంటారు, లేదా వెల్డర్ అంటారు. అంతే తప్ప కానీ వాళ్ళు కలిగి చేస్తే ఈ 4 ఏదో ఒక దాంట్లోకి వస్తారు. అంచేత ఈ సమాజంలో సమాజంలో ఉన్నాక ప్రతి ఒక్కరు ఈ 4 ఏదో ఒక కేటగిరీలోకి, ఏదో ఒక విభాగంలోకి వస్తారు. అంచేత ఈ 4 సామాజిక, అలాగే 4 ఆధ్యాత్మిక విభాగాలు ఉన్నాయి. అవేటి? బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి. ఈ 4 విభాగాలు ఆధ్యాత్మికంగా ఏ విధంగా ప్రగతి చెందాలి అని నేర్పుతారు. ఆధ్యాత్మిక ప్రగతి కోసం ఈ 4 విభాగాలు చేశారు. ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ఇవి ప్రతి చోట ఉన్నాయి. అంతేకాని నీవు 4వది ఏంటంటే భగవంతుడు సృష్టించినవి. చతుర్వర్ణ మయా సృష్టం గుణకర్మ విభాగస్థం. కృష్ణుడు 4వ అధ్యాయంలో చెప్తాడు. అంటే ఇది భగవంతుడు సృష్టించినవి కాబట్టి ఇవి లేకపోవడం అంటూ ఉండదు. భగవంతుడు ఒక్కడే కాబట్టి ఆయన ప్రతి ఒక్కరికి కూడా భగవంతుడే. ఆయన మనం నమ్మినా నమ్మకపోయినా మనకి భగవంతుడే, నమ్మని వాళ్ళు కూడా భగవంతుడే, నమ్మిన వాళ్ళు కూడా భగవంతుడే. అంటే ఇది వేద జ్ఞానం అందరికీ అనమాట, మనం ఒక్కరికే కాదు. 3 ప్రామాణిక సత్యాలు. ఎటువంటి మనం నమ్మము అన్న భావనలు రావడానికి లేదు. ఎందుకని ఇవి పొరపాట్లు ఉండవు. చెప్పాను కదా, ఇందాక మనం చర్చించినట్టుగా ఈ 4 లోపాలు లేవు కాబట్టి వైదిక జ్ఞానంలో ఇది ప్రామాణిక సత్యం. అది ఏం చెప్పినా ప్రామాణిక సత్యం. ఉదాహరణకి ఏంటంటే ఆవు పేడ ఎలాగంటే మామూలుగా ఎవరైనా ఇప్పుడు మనం ఎవరైనా మలాన్ని మనం ముట్టుకుంటే వెంటనే స్నానం చేయాలి. అది వేదాలు చెప్తాయి. కానీ అదే వేదాలు ఆవు యొక్క మలాన్ని ముట్టుకుంటే శుద్ధం అవుతుందంటే, శుద్ధం చేయాలంటే ఆవు యొక్క మలంతో శుద్ధం చేయాలంటారు. అదేంటిది ఇది మలమే అది మలమే అని మనం దాన్ని వాదన చేయడానికి లేదు. ఇది ప్రామాణిక సత్యం. కొన్ని ప్రమాణాలు ఉన్నాయి కాబట్టి ఆ ప్రామాణికాలను మనం ఉన్నట్టుగా అంగీకరించాలి. అయితే కొన్నిసార్లు వైజ్ఞానిక రుజువు కూడా ఉంది. ఇప్పుడు
ప్రభుపాద చెప్తారు, కలకత్తాలో సైంటిస్టులు మన కొత్తగా ఈ ఆవు పేడలో యాంటీసెప్టిక్ గాయాలని నయం చేసే గుణం ఉంది. అంటే ఎక్కడ గాయాలు గట్ట అవుతే మీకు కూడా కొన్నిసార్లు తెలుసు, గజ్జి తామర ఇటువంటి వస్తే ఆవు పేడ రాస్తే తగ్గిపోతాయి. అలాగే ఇవి ఇవి శాస్త్రకంగా కూడా దీంట్లో ఎంత యాంటీసెప్టిక్ ఉంది కాబట్టి పూర్వం ఇంట్లో ఇల్లు అంతా ఈ పేడతో అలికేవారు. ఎందుకంటే ఎటువంటి చిన్న చిన్న క్రిములు గట్ట ఉంటే అవన్నీ చనిపోతాయి. ఈ పేడ యొక్క పేడలో ఉన్న గుణానికి అవి చనిపోతాయి. అంచేత పరిశుభ్రం అవుతుంటుంది, ఎటువంటి కంటామినేషన్ ఉండదు. అంటే ఎటువంటి ఇప్పుడు నిజంగా మనం అటువంటి డీటెయిల్లో ఉంటుంటే ఈ కరోనా వైరస్ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే కరోనా వైరస్ కూడా చనిపోతుంది దానివల్ల ఆవు పేడలో. ఇప్పుడు అటువంటి లేవు కాబట్టి మనకు పెద్ద మార్బుల్ స్టైల్స్ వేసుకొని కూర్చున్నాం కాబట్టి స్టైల్స్ వేసుకుని స్టైల్గా కూర్చున్నాం కాబట్టి కరోనా వచ్చి కూడా మనల్ని మన స్టైల్ అంటే వదిలేస్తుంది ఇలాగా. అంతేకాకుండా భారతదేశం సామాన్య ప్రజలందరూ అనుకుంటారు ఏదైనా చెయ్యాలంటే నువ్వు పాటించిందంటే నువ్వేంటి ఇదే పెద్ద వేదవాక్యం ఏంటి, నువ్వు చెప్పింది నేను వినాలి అంటావు. అంటే ఇండియాలో ప్రతి ఒక్కరికి తెలుసు వేదవాక్యం అంటే వేదాలు చెప్తే అది తప్పు ఉండదు, దాన్ని పాటించాల్సిందే, దాన్ని నమ్మాల్సిందే అన్నది. అంచేత వేదవాక్యం ఇది అంటారు. ఆయన చెప్తే వేదవాక్యం రా అంటే ఆయన చెప్పింది ఇంకా అంతే చెప్తే రైట్ ఉంటుంది. అలాగా అది పెద్ద వేదవాక్యం ఏంటి, నువ్వు చెప్పింది నేను వినాలి అంటావు. అంటే అర్థం ఏంటంటే దాన్ని అర్థం ఏంటంటే మనకు వేదాల్లో చెప్పింది మనం తోచా తప్పకుండా అంగీకరించాల్సిందే అని చెప్పి. అంటే ఇది ప్రాణమానిక సత్యాలు. నెక్స్ట్ కృష్ణుడి నుంచి వస్తుంది ఇది కృష్ణుడి నుంచి వస్తుంది. కృష్ణుడి నుంచి వస్తుంది కదా, మానవ రచన కాదు, మనం రచించింది కాదు, ఏ మానవుడు రచించింది కాదు. వేదవ్యాసుడు కూడా ఏం చేశాడంటే ఆయన రాశాడు తప్ప ఆయన సొంతంగా రాయలేదు, అంతకుముందు ఉన్నది రాశాడు కేవలం. దానికోసం మనం చర్చిద్దాం. ఈ కృష్ణ నుంచి వచ్చింది. ఆ కృష్ణ నుంచి వచ్చింది ఇంత ముందు వినేవారు, విని నేర్చుకునేవారు. దానికని దాన్ని శృతి అంటారు. శృతి అంటే అర్థం ఏంటంటే విని నేర్చుకోవడాన్ని శృతి అంటారు. ఫస్ట్ దీన్ని బ్రహ్మ తన కృష్ణుడి నుంచి విన్నాడు, విని నేర్చుకున్నాడు. తర్వాత దాన్ని ఆ కృష్ణుడి నుంచి విన్న తర్వాత కృష్ణ అది దాన్ని ఏదైతే విన్నాడో అది ఏదైతే నేర్చుకున్నాడో దాన్ని నారదుడికి చెప్పాడు. ఒక్కసారి చెప్పగానే నారదుడు దాన్ని అంతా గుర్తుంచుకున్నాడు. నారదు దాన్ని వ్యాసదేవి గుర్తు. అలాగా ఆ విధంగా వినడం ద్వారా నేర్చుకుని వచ్చేవారు. కానీ కాలక్రమేణా మనలో ఉన్న బుద్ధిహీనత, మన యొక్క మరుపు గుణం పెరగడం వలన మనకి అది పుస్తకాలు రాసి ఇవ్వాల్సి వచ్చింది, లేదంటే లేదు. ఈ శృతి అంటే వినడం ద్వారా ప్రాప్తించిన జ్ఞానం, వినడం వల్ల. రెండోది ఇది తల్లి లాంటిది కదా, ఇది తల్లి లాంటిది. ఎందుకంటే దీని ముందు ఇంక జ్ఞానం అంటూ ఏం లేదు. ఇది శృతి అన్నది తల్లి లాంటిది. ఇది కృష్ణ నుంచి వచ్చింది కాబట్టి కృష్ణ నుంచి వచ్చిన ప్రతిదాన్ని మనం శృతి అంటాం. శృతి అన్నది తల్లి లాంటిది కాబట్టి తల్లికి మించిన జ్ఞానం మరొకటి ఉండదు. కాబట్టి మనం ఏం నేర్చుకున్నా తల్లి నుంచి నేర్చుకుంటాం. కాబట్టి ఇది దీనికి వేరే మార్గం లేదు, తప్పు అని దీన్ని నిరాకరించే ప్రసక్తే లేదు అని చెప్తున్నారు. రెండోది ఇది జ్ఞానానికి అతీతం. నాలుగోది మన ప్రయోగం చేసి దాని ద్వారా తెలుసుకుని దాని ద్వారా రుజువు చేస్తానని నమ్ముతానని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఉదాహరణకి ఎలాగంటే తండ్రి ఎవరు, మన తండ్రి ఎవరు తెలుస్తుంది, తల్లికే తెలుస్తుంది, మిగతా ఇంకెవరికి తెలియదు. నేను జపాన్లో ఉన్నప్పుడు మా స్నేహితుడు ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఇండియానే, చెన్నై నుంచి. జపాన్లో ఆయన చదువుకోవడానికి రాకముందు 2 సంవత్సరాలు ఆయన ఆఫ్రికాలో పనిచేయడానికి వెళ్ళాడట. అక్కడ చెప్తున్నాడు, ఒకసారి ఒక ఫ్యామిలీ ఒకరి ఇంటికి వెళ్ళాడు. అయితే ఆవిడ అంటే ఆయన లేదు, ఆవిడకి ఒక 5 కొంతమంది పిల్లలు ఉన్నారు.
6 పిల్లలు ఉన్నారు. అందులో ఇద్దరిని స్కూల్కి పంపిస్తుంది. ఇద్దరికేమో ఒకడికేమో స్కూలు ప్లస్ ట్యూషన్ కూడా పెట్టిస్తుంది. ఇంకోటికేమో ఇంటి దగ్గరే ఉంచింది. ఇంకోటికేమో పని చేయిస్తుంది. నేను వచ్చి అడిగాడు, అదేంటి ఇలాగెందుకు చేస్తున్నావు, ఇలాగెందుకు చేస్తున్నావు అంటే, ఎందుకంటే వాళ్ళ నాన్న నాకు డబ్బులు ఇస్తున్నాడు స్కూల్కి వెళ్ళడానికి, అంటే స్కూల్కే. వీళ్ళ నాన్న ఏమో నాకు ట్యూషన్ పెట్టించిన కూడా డబ్బులు ఇస్తున్నాడు, అంటే వీళ్ళు ట్యూషన్ కూడా పెట్టిస్తున్నాను. వీళ్ళ నాన్న తిని పెట్టడానికి ఇస్తున్నాడు, ఇంటే కూర్చోబెట్టి తినిపిస్తున్నాను. వీళ్ళ నాన్న ఏమి ఇవ్వడం లేదు, పని పంపిస్తుంది. అంచేత ఆమె బేసికల్ అయితే వేష్య. వేషగాడు ఎవరితోటి సంబంధం పెట్టుకుని పిల్లలు పుడుతున్నా ఆమెకు తెలుసు, మిగతా వాళ్ళకి తెలియదు. వాళ్ళ నాన్న ఎవడో తెలుసు, ఆమెకు తెలుసు. చేత తల్లి పలానా వ్యక్తి నీకు తండ్రి అని చెప్పినప్పుడు మనం దాన్ని రుజువు చేయడానికి శాస్త్రపరంగా అది తల్లి మాటను విని అర్థం చేసుకోవాలి తప్ప దాన్ని ప్రయోగాత్మకంగా మనం రుజువు చేయడం కూడా కష్టం కదా. అనొచ్చు, ఇప్పుడు ఏదైనా జన్యువులను వాటిని చేసాం, కానీ జన్యువులు అనేది కామన్ ఉంటుంది అందరికి. అటువంటి జన్యువులు 2-3 కూడా ఉంటాయి. ఇప్పుడు బ్లడ్ గ్రూప్ని పెట్టుకుని ఓ ప్లస్ అంటే O+ 100 మందికి ఉంటుంది. అందులో O+లో ఎంతమంది O+ నుంచి O+ అయిపోతాం. O+. అంచేత కొన్నిసార్లు అదే విధంగా తల్లి చెప్పింది మనకి ఎలాగైతే సత్యమో అలాగే ఈ వ్యాధ జ్ఞానం చెప్పింది మనకి సత్యం వేరే. ఇది ఆల్రెడీ శోధించిన జ్ఞానం. వ్యాధ జ్ఞానం అన్నది ఏంటంటే ఆల్రెడీ భగవంతుడు చెప్పారు, దాని వెనకాతల పెద్ద పెద్ద ఋషులు, నారదుడు, బ్రహ్మ, ఇటువంటి మహాత్ములందరూ దాన్ని శోధించి దాని అనుభూతిని పొంది అది సత్యమని వాళ్ళ అనుభూతిని పొందిన జ్ఞానం అది. వాళ్ళు నమ్మిన తర్వాత దాన్ని అందరూ బోధన చేశారు. దాని అనుభూతిని పొందిన తర్వాత దాన్ని బోధన చేయడం మొదలుపెట్టారు. అంచేత ఇది శోధించి పెట్టిన జ్ఞానం అది. మళ్ళీ దీనికి మరోసారి పరిశోధన చేయాల్సిన అవసరం లేదు. మనం పరిశోధన చేసి ఇది మళ్ళీ రుజువు చేస్తానని చెప్పాల్సిన అవసరం లేదు. అంచేత దీన్ని ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించాల్సిందే, వేరే తల్లి తాలూకు వాక్యాన్ని మనం ఎలాగైతే అంగీకరిస్తామో అదేవిధంగా ఈ వ్యాధ జ్ఞానం యొక్క వాక్యాలను కూడా మనం అంగీకరించాలి. తర్వాత ఇది పూర్ణ జ్ఞానం, సంపూర్ణ జ్ఞానం. ఇది పరిపూర్ణ జ్ఞానం. ఎందుకంటే భగవంతుడి నుంచి వచ్చింది కాబట్టి పరిపూర్ణ జ్ఞానం. అది ఇప్పుడు కూడా పరిపూర్ణమని ఎలా తెలుస్తుంది మనకి? ఇప్పుడు మారిపోయి ఉండొచ్చు కదా, కొన్నిసార్లు మిస్ అవ్వచ్చు కదా, లేదంటే కొద్ది పేరగట్టచ్చు కదా. ఇప్పుడు సైన్స్ లో వైజ్ఞానిక జ్ఞానంలో ఏమవుద్ది, ప్రతిసారి సైన్స్ డెవలప్ అవుతుంటుంది. మంచిగా కొత్త సిలబస్ వస్తూనే ఉంటాయి. మరి అలా ఇక్కడ కూడా అవ్వచ్చు కదా. లేదా కొన్ని పనికి రావు. ఇందు ముందు పెన్సిలిన్ అనేది చాలా పవర్ఫుల్ ఇంజెక్షన్, ప్రతి దానికి పెన్సిలిన్ ఇంజెక్షన్ చేసేవారు. ఇప్పుడు పెన్సిలిన్ పదమే లేదు, ఇప్పుడు తీసేసారు. ఎందుకంటే పని చేయదు, ఇప్పుడు అవుట్డేట్ అయిపోయింది. ఎందుకు అంబాసిడర్ కార్ ఉండేది, ఇప్పుడు అంబాసిడర్ కారే కనబడదు, అవుట్డేట్ అయిపోయింది. అన్ని కొత్త కార్లు వచ్చాయి. HMT వాచ్ ఉండేది, ఇప్పుడు HMT వాచ్ లేదు. ఇలా అలాగ మారిపోవచ్చు ఇది కూడా, కానీ అలాగవ్వదు. ఎందుకని ఇది గురు పరంపరలో వస్తుంటుంది కాబట్టి, ఒక గురువు నుంచి ఇంకో గురువు నుంచి వస్తుంటుంది కాబట్టి దీన్ని మళ్ళీ మార్చడానికి అవ్వదు. భగవద్గీత చెప్పినట్టు, భగవద్గీతలో 4వ అధ్యాయంలో చెప్తాడు, ఏవం పరంపర ప్రాప్తం, పరంపర ద్వారా మాత్రమే దీన్ని పొందాలి, వేరే దాంట్లో. అయితే కొన్నిసార్లు నశించవచ్చు. కొన్ని కాలం నేను చెప్పాను కదా, మనం ఈ కలియుగంలో మన బుద్ధి మందహీనం కాబట్టి మనం మర్చిపోవచ్చు, కొన్ని వింటే కొన్ని మర్చిపోవచ్చు. ఇప్పుడు నా గురువు నాకు 100 చెప్తే నేను 10 గుర్తుంచుకుంటాను, 90 వెళ్ళిపోతాయి. మరి నేను ఇంకోటి చెప్తే 10 చెప్తే అందులో 9 వెళ్ళిపోతాయి, ఒకటే ఉంటుంది. అలాగే తగ్గిపోవచ్చు కదా, తగ్గిపోయేమో, క్షీణించిందేమో. క్షీణించింది, కరెక్టే, క్షీణిస్తూ ఉంది. అది నశించిపోలేదు, క్షీణిస్తుంది అంతే. అందుకని దానికి ఏం చేస్తాడు, మళ్ళీ పునరుద్ధరించడం కోసం సంభవామి యుగే కృష్ణుడు అందుకని మళ్ళీ వచ్చి దాన్ని, ఆ ధర్మాన్ని మళ్ళీ పునరుద్ధరిస్తుంటాడు. అంచేత ఈ వైదిక జ్ఞానం అన్నది నశించడం అన్నది ఉండదు, క్షీణిస్తూ ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే ఇంతకన్నా క్షీణిస్తే మంచిది కాదు అన్న భావన ఎప్పుడైతే వస్తుందో భగవంతుడికి, అప్పుడు మళ్ళీ భగవంతుడు అవతారం ఇచ్చి మళ్ళీ పునరుద్ధరణ చేస్తారు.
వచ్చేది పూర్ణ జ్ఞానం. మూడోది, దీన్ని అయితే జ్ఞానాన్ని 3 విధాలుగా తెలుసుకుంటాం: ప్రత్యక్ష, అనుమాన, శబ్ద. ప్రత్యక్ష అంటే ప్రత్యక్షంగా మనం దాన్ని అనుభూతిని పొందడం ద్వారా, లేదంటే ప్రత్యేకంగా చూడటం ద్వారా అనుభూతిని పొందడం ద్వారా. రెండు, అనుమానం. ఇప్పుడు ఇవన్నీ మనకి సైన్స్ లో జరిగేదంతా అనుమానమే. ఈ విధంగా అయితే దీనివల్ల అవుతుందేమో, దానివల్ల అవుతుందేమో అని చెప్పి అందరూ సిద్ధాంతాలన్నీ ప్రతిపాదిస్తుంటారు. ఇలాగ వచ్చిందంటే దీని అర్థం ఏంటంటే ఈ విధంగా అయి ఉంటుంది, అది అనుమానం. అది రెండో పద్ధతి. మూడో పద్ధతి శబ్ద ప్రమాణం. శబ్దం అంటే వినడం ద్వారా. నా గురువు చెప్పారు, నేను విన్నాను, అది నమ్మాను, అది శబ్ద ప్రమాణం. ఈ మూడింటి ద్వారా మనం నేర్చుకుంటాం ఈ పూర్ణ జ్ఞానాన్ని. అంటే ఈ మూడింటి ద్వారా వచ్చే జ్ఞానం మొత్తం దీంట్లో ఉంది. అంటే అర్థం ఏంటి? కొన్ని మనం అనుభూతిని మనం కొన్ని పొందగలుగుతాం, కొన్నిటిని మనం అనుమానంగా ఓకే అయి ఉండొచ్చులే ఈ విధంగా చూస్తుంటే, అదే అర్థం, అర్థమైందండి, ఓకే ఓకే అని. రెండోది అనుమానం ద్వారా మనం కొన్నిసార్లు ఒప్పుకునే జ్ఞానం కూడా ఉంది. మూడోది శబ్దం, మన అనుభూతిని పొందడం అనుమానంగా, అంటే దాన్ని గ్రహించడం, మన బుద్ధిపరంగా కూడా దాన్ని గ్రహించడం, దాన్ని అది శబ్ద ప్రమాణం. అది మనకి మన ఆలోచనకి అతీతమైంది అనమాట. అంటే ఈ మూడు ప్రమాణాల ద్వారా తెలుసుకున్న జ్ఞానం కూడా దీంట్లో ఉంది. అన్నిట్లో దీంట్లో 3 జ్ఞానాలు ఉన్నాయి. 3 విధాలుగా మనం తెలుసుకున్న జ్ఞానం 3 ఉన్నాయి. అంటే కొన్నింటిని మనం అనుభూతి పొందుతాం, కొన్నిటినేమో మనం ఆలోచన ద్వారా దాన్ని అర్థం చేసుకోగలుగుతాం, కొన్నిటిని మనం వినడం తప్ప అర్థం చేసుకోలేం, అనుభూతి పొందలేం. అంటే అటువంటి జ్ఞానం ఉంది కానీ ఇది పరిపూర్ణ జ్ఞానం. అందుకని శృతి చెప్పాను. శృతి అంటే తల్లికి మించిన ప్రమాణం ఇంకోటి లేదు. అందుకే దీన్ని శబ్ద ప్రమాణం అంటారు. ఈ శృతులను ఏమంటారంటే శబ్ద బ్రహ్మ. బ్రహ్మ అంటే మళ్ళీ భగవంతుడు, శబ్దం, శబ్ద బ్రహ్మ అంటారు. ఈ శబ్ద బ్రహ్మ అంటే దివ్య జ్ఞానం. దివ్య జ్ఞానం అంటే అర్థం ఏంటి చెప్పాను. దివ్య జ్ఞానం అంటే మన ఇంద్రియాలకు అతీతమైంది. ఎలాగైతే మనం ఇందాక భగవంతుడు చూపించగలవా అంటే చూపించలేము, ఎందుకంటే మన ఇంద్రియాలు అసంపూర్ణమైనవి, లోపపూరితమైనవి. అందుకనే భగవద్గీతలో కూడా అర్జునుడు నాకు విశ్వరూపం చూపించని అడిగినప్పుడు కృష్ణుడు ఏమంటాడు, ముందు నువ్వు ఈ యాత్ర అంతా చూడలేవు, అంచేత నీకు నేను వేరే దృష్టిని ఇస్తాను అని చెప్పి ఆయన వేరే దృష్టిని ఇచ్చాక దాని తర్వాత ఆయన విశ్వరూపాన్ని చూడగలుగుతాడు. అంచేత మన ఈ ఇంద్రియాలతో చూడాలి. అంచేత జ్ఞానం కూడా అంతే. మనం ఈ బుద్ధితో కానీ ఈ వీటితో మనం గ్రహించి అర్థం చేసుకోలేము కొన్నిసార్లు. ఇది దివ్య జ్ఞానం. రెండోది భౌతిక జ్ఞానానికి అతీతం. ఇక్కడ మన సైన్స్ లో ఉన్న వాటిని మనం కంపేర్ చేసుకుని ఈ విధంగా దీని లెక్క ప్రకారం ఇలాగైతే నిన్న ఒక లెక్చర్ ఇస్తున్నాను, భగవద్గీత ఇస్తుంటే ఒక ఆయన అదే అంటున్నాడు, సూర్యుడి నుంచి ఇప్పుడు కృష్ణుడి శరీరం నుంచి వచ్చే ప్రకాశమే బ్రహ్మజ్యోతి. అందుకని ఈశోపనిషత్తులో మనం ముందు వెళ్తే ఒక మంత్రంలో మనకి ప్రార్థన ఉంటుంది. ఏ ప్రార్థన అంటే, నువ్వు ఆ శరీరానికి ఉన్న తేజస్సు నువ్వు తీస్తే నేను నీ రూపాన్ని చూడగలుగుతాను, కాబట్టి దయించి నా మీద దయించి నీ ఆ ప్రకాశం తొలగించు అని చెప్పి ప్రార్థన ఉంటుంది అని చెప్తే, అలాగే తొలగిస్తాం. అవి సూర్యకాంతిని సపరేట్ చేయలేం కదా, ఎలాగెలాగ అవుతారు. అది మన భౌతిక జ్ఞానానికి సంబంధించింది. కానీ భగవంతుడు దాన్ని సపరేట్ చేయగలుగుతారు. అదే అలా సపరేట్ చేస్తే మరి అది వేరు ఇది వేరు అయిపోతుంది. అప్పుడు సూర్యుడు కానట్టే. సూర్యుడు తేజవంతుడు అవదు, అంతే కదా. సూర్య సరస్సుని తీసేగలిగితే సూర్యుడు ఇంకేమవుతాడు, తేజస్సు లేకుండా ఉంటాడు. అప్పుడు మరి భగవంతుడు కూడా అలాగే అది అంతా మనం అర్థం చేసుకోవాలి. అందుకని అది శబ్ద ప్రమాణం. అందుకని భౌతిక జ్ఞానానికి మన జ్ఞానానికి శబ్దాన్ని విని మనం అంగీకరించలేదు తప్ప మనం దాన్ని అనుభూతిని పొందలేము. మన బుద్ధితో దాన్ని అంగీకరించగలం. భగవంతుడు ఏ విధంగా మనకు తీసి మళ్ళీ ఆయన తేజవంతంగానే ఉంటాడు, మళ్ళీ మనకు కనబడుకుంటుంది. అది ఎలా చేయదు, అది మనం అర్థం చేసుకోవాలి. అందుకని ప్రభుపాదులు వారు రాస్తారు, భగవంతుడు అంటే ఏంటంటే మనకు ఊహించింది రెండు చేయగలిగేది ఆయన భగవంతుడు. అప్పుడు భగవంతుడు అవుతాడు. మన ఊహకు అందరినీ చేయలేనప్పుడు ఆయన భగవంతుడు అవడు. అన్ని ఊహకు అందినవి చేస్తున్నాడు, ఊహకు అందేవి చేయలేకపోతుంటే అది కూడా భగవంతుడు కాదు. ఉదాహరణకి ఎలాగంటే, ఇప్పుడు
సపోజ్ మనకి ఇప్పుడు ఒంట్లో బాగాలేదు, మనం హాస్పిటల్కి జాయిన్ అవ్వగానే మనం భగవంతుడు ప్రార్థన చేస్తాం, భగవంతుడు తొందరకి తీసుకెళ్ళిపోయి బయటకు తీసుకొచ్చి వచ్చేది చూడు. అది ఎవరో వచ్చి క్యాన్సర్ అనో ఏదో చెప్తే క్యాన్సర్ తగ్గినట్టు చూడని చెప్పి ఏదో ప్రార్థన చేస్తాం. మనం ప్రార్థన చేస్తే ఏంటి, నెక్స్ట్ 2 రోజుల్లో తగ్గిపోయిందని చెప్పేయాలి, లేదా వారం రోజులు తగ్గిపోయిందని చెప్పదు. అది చెప్పను, భగవంతుడు తగ్గించవచ్చు, కానీ 1 సంవత్సరం తర్వాత తగ్గించవచ్చు. సంవత్సరం హాస్పిటల్లో ఉండి మన బిల్లులు మొత్తం అకౌంట్లు అన్ని ఖాళీ అయిపోయిన తర్వాత బయట పంపించేస్తాడు. మనం 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 ఊహించింది ఏంటి, భగవంతుడు నేను నమ్ముకున్నాను కాబట్టి భగవంతుడు నాకు మంచి చేస్తాడు, అది మంచి జరిగింది. రెండోది, ఊహించిన విధంగా మన బ్యాంకులు అన్ని అకౌంట్లు అన్ని మొత్తం ఖాళీ చేసే లేదా సంథింగ్ అంటే అలాగే కాదు, లేదంటే ఇంకో 2, 4, 3 వ్యాధులు ఇచ్చి దాంట్లో బాధపడి అన్ని అయిపోయిన తర్వాత ఒక్కసారి అన్ని తీసేస్తాడు. ఏదో చేస్తాడు. రెండు మనకు కొన్ని ఊహ అందేటట్టుగా ఊహనంతగా 2 విధాలుగా ఆయన చేయగలుగుతాడు. చేయగలిగినప్పుడే ఆయన భగవంతుడు, లేకపోతే భగవంతుడు అవుతుంది. అందుకనే నేను ఇక్కడ చిన్న స్టార్ పెట్టాను, అది ప్రభుపాల్ వారు రాసింది. ప్రభుపాల్ వారు రాశారు, నేను రాయలేకపోయినా అక్కడ. అందుకనే వీళ్ళు ఈ భౌతిక జ్ఞానానికి సంబంధించి భౌతిక జ్ఞానం ప్రకారం అంత అర్థం చేసుకోవాలనుకుంటారు కాబట్టి ఈ వైజ్ఞానికవేత్తలు ఈ విజ్ఞానానికి సంబంధించిన ఈ విజ్ఞానవంతులు ఎవరైతే ఉన్నారో, ఈ శాస్త్రజ్ఞులు వీళ్ళందరూ, వాళ్ళు భగవంతుడు అంటే ఇలా ఉండడు, భగవంతుడు నమ్మరు, భగవంతుడి మీద నమ్మకం ఉంటుంది. కానీ ఎవరైతే ఆధ్యాత్మిక ఆచార్యులు ఉంటారో, ఆ తత్వవేత్తలు కూడా 2 రకాలు. ఒకటి మాయవాదులు, నిరంకారవాదులు, ఆ సకారవాదులు, అలా అన్ని రకాలైన అలాగే వేరు వేరు రకాలైన వాళ్ళు ఉంటారు. కొంతమంది ధ్యానం చేసే వాళ్ళు ఉంటారు. ఇటువంటి ఆధ్యాత్మిక తత్వవేత్తలు, ఈ తత్వవేత్తలు ఎవరైనా సరే వీళ్ళందరూ కూడా భగవంతుడు అని దేవుడు శ్రీకృష్ణుడు భగవంతుడు అని చెప్పి నమ్ముతారు. ఉదాహరణకి ఏంటంటే శంకరాచార్యుల వారు ఉదాహరణ చెప్తారు. శంకరాచార్యుల వారు ఆయన నిజానికి నిరంకారవాదాన్ని ఆయన ప్రచారం చేస్తారు. కానీ ఆయన కూడా భగవంతుడిని, కృష్ణుడే దేవాదేవుడు, ఆది నారాయణుడు అని చెప్పి వర్ణించిన మొట్టమొదటి వ్యక్తి ఆయన. కృష్ణుడు ఎవరు అంటే ఆది నారాయణుడు, నారాయణుడు అన్నిటిలో మొట్టమొదటి వాడు. ఆది నారాయణుడు చెప్పడం ద్వారా ఆయన కృష్ణుడు దేవాదేవుడు అని చెప్పి ఆయన రుజువు చేస్తాడు. ఆయన అస్తిత్వాన్ని చెప్తాడు, కృష్ణ యొక్క అస్తిత్వాన్ని ఆయన పునరుద్ఘోషిస్తాడు. అంచేత దివ్య జ్ఞానం కాబట్టి అటువంటి దివ్య పురుషులు వాళ్ళల్లో ఎప్పుడు కూడా వాళ్ళలో ఎప్పుడు భేదాలు ఉండవు. దివ్య పురుషులు, దివ్య జ్ఞానవంతులు ఎవరైతే ఉన్నారో, దివ్య జ్ఞానాన్ని ఎవరైతే సంపాదిస్తారో వాళ్ళలో ఎప్పుడు కూడా భేదాలు ఉండవు. వాళ్ళందరూ ఒకే మాట మీద ఉంటారు. వాళ్ళలో ఎప్పుడు భేదాలు ఉండవు. అది పూర్తిగా అర్థం చేసుకున్న తత్వవేత్తలు అయ్యి ఉండి కూడా దివ్య జ్ఞానం ఎవరైతే సంపూర్ణంగా అర్థం చేసుకున్నది వాళ్ళు మాత్రమే వీటిల్లో గొడవలు పడుతుంటారు. నువ్వు ఇది భగవంతుడు ఇలా ఉంటాడు, బలగా ఉంటాడు చెప్పుకోవడం కంటే ఆధ్యాత్మికవేత్తలు తత్వవేత్తలు చెప్పుకుంటారు. కానీ వాళ్ళు కూడా ఈ దివ్య జ్ఞానం పూర్తిగా అర్థం అవ్వలేదని అర్థం. అర్థమైన ఎవరు కూడా ఆయన శంకరాచార్యుల వారు చేస్తుంది నిరంకారవాదం, కానీ కృష్ణుడు కూడా ఒప్పుకున్నాడు, కృష్ణ దేవాదేవుడిని ఒప్పుకున్నాడు. అది కానీ అందుకని భౌతిక జ్ఞానానికి అతీతం. భౌతిక జ్ఞానవంతులైన ఈ శాస్త్రజ్ఞులందరూ భగవంతుడిని నమ్మరు, కానీ తత్వవేత్తలందరూ దీన్ని నమ్ముతారు. ఉదాహరణ పరిపూర్ణ జ్ఞానం. పరిపూర్ణ జ్ఞానం అని ఎలా చెప్తామంటే, పూర్ణ జ్ఞానం అని ఎలా చెప్పగలుగుతాం? ఇప్పుడు మనకి దీంట్లో వేద జ్ఞానంలో ఆధ్యాత్మిక ఆకాశం అంటూ ఒకటి ఉందని చెప్పి ఒక వర్ణన వస్తుంది. అది ఏంటో ఎవరికి తెలియదు. మనం చూస్తున్న ఆకాశం అంతా భౌతిక జ్ఞానం, భౌతిక ఆకాశం, నక్షత్రాలు, చంద్రుడు. ఇది కాకుండా ఇంకా ఉంది. అక్కడ ఉన్న నివాసులందరూ శాశ్వత నివాసులు. వాళ్ళకి జన్మ మృత్యు జరా వ్యాధి ఈ 4 దోషాలు లేవు, అందరూ శాశ్వతుడు. అది కూడా రాసి ఉంది, కానీ మనం ఎప్పుడు చూడలేదు, దాన్ని అనుభూతి పొందలేదు. అవి ఎంత పెద్దది, 1, 2 కాదు, చాలా అనంతము, ఎంతో పెద్దది. ఈ మన భౌతిక లోకాలకి 3 రెట్లు వ్యాపించింది. అది చాలా దూరం. ఎంత దూరం అంటే మా బ్రహ్మ సంహితలో వస్తుంది, పంతాస్తు కోటి సత్వత్సర సంప్రగమ్యం వాయోరతాపి మనస ముని పుంగవానం. వాయోరతాపి మనస్సుతోటి మనసు ఎంత వేగం ఉందో ఆ వేగం అంత వేగంతో
పంతాస్తు కోటి శతవత్సరం. కోటి శత అంటే 100 కోట్ల వత్సరాలు సంవత్సరాలు. పంతాస్తు ప్రయాణం చేస్తే ఎంతటి మనస వాయురపి మనస మనస్సు యొక్క మనోవేగంతో 100 కోట్ల సంవత్సరాలు మనం ప్రయాణం చేస్తే మనం చేరుకుంటామేమో. అంత దూరం ఉంది. ఈ దూరాన్ని ఇవన్నీ ఇంత వివరణ ఎవరు చెప్పారు? ఏ విధంగా మనం ఏ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనం రుజువు చేయగలం? ఏ విధంగా మనం దాన్ని అనుభూతిని పొందగలం? ఏ విధంగా మనం అర్థం చేసుకోగలం? అర్థం చేసుకోలేం. ఇది పూర్ణ జ్ఞానం. కొన్ని మనం అర్థం చేసుకోవడానికి మనకు తెలియని విషయాలు కూడా చెప్పుకోగలుగుతుంది. అంచేత వేద జ్ఞానం అనేది పూర్ణ జ్ఞానం. దీని తర్వాత ఈ మన కోసమే ఈ వేద జ్ఞానం అనేది ఇక్కడ పైన కనబడుతుంది. వేద జ్ఞానం అనేది మన కోసం విభజించబడ్డారు. ఎలాగంటే ఒకటి వేదాల కింద, రెండోది పురాణాలు ఉపనిషత్తుల కింద, మూడోది మహాభారతం, నాలుగోది వేదాంత సూత్రాలు. 4 విధాలుగా వేదాలు అంటే ఈ దీన్ని మాత్రం వేదాలు అంటే ఏంటంటే ఎక్కడైతే మంత్రాలు దేవతల కోసం పూజారులు పఠించే మంత్రాలన్నిటి వేద మంత్రాలు. అందుకని వేద మంత్రాలు అంటాం. వేదాలు ఉన్న మంత్రాలు. వీటిని కూడా ఫస్ట్ లో విని గ్రహించేవారు శృతులు. కానీ రాను 5000 సంవత్సరాల క్రితం మాత్రమే వ్యాసం దీన్ని రాశాడు. ఎందుకంటే అప్పటికున్న జనాలకి విని అర్థం చేసుకోగలిగే శక్తి తగ్గిపోయింది, క్షీణించిపోతుంది. వ్యాసం చూశాడు, భవిష్యత్తులో ఇంకా క్షీణిస్తుంది. భవిష్యత్తులో వాళ్ళకి ఏమీ తెలియదు. అలా ఈ వ్యాధ జ్ఞానం అంతా వెళ్ళిపోద్ది. ఇందాక చెప్పాను కదా, నా గురువు నాకు 100 ఉపదేశాలు ఇస్తే దాంట్లో నాకు 10 50 అని గుర్తుంటాయి. నేను 10 నా కింద ఎవరు చెప్తే వాళ్ళలో ఒక 10 మంది 10 ఉంటాయి. ఇంకోటి చెప్తే అలాగా 100 నుంచి 1కి వచ్చేస్తుంది 2 3 తరాల్లో. ఇలాగా వేద జ్ఞానం నశించే అవకాశం ఉంది కాబట్టి దీన్ని ఆయన లెక్కించి పెట్టాడు 5000 సంవత్సరాల క్రితం. అదేవిధంగా ఈగా 4 విధాలుగా 4 విభాగాలు చేశారు. ఒకటి ఋగ్వేదం అంటే అగ్ని, చంద్ర ఇలాంటి దేవతలందరినీ పొగుడుతూ వాళ్ళ గొప్పతనాన్ని వాళ్ళకి అవన్నీ చెప్పుకుంటారు. రెండోది యజుర్వేదం అంటే యజ్ఞాలు ఎలా చేయాలి. యజ్ఞాలు అంటే విష్ణువుకి యజ్ఞాలు చేసే పద్ధతులు అవన్నీ. మూడో సామవేదం. అంటే సోముని అంటే చంద్రుడిని కూర్చి చంద్రుడి కోసం వివరణ ఇచ్చిన వేదం అంతా సామవేదం. అధర్వణ వేదం అంటే మంత్రాలు, శ్రవణానికి మంత్రాలు, జపించే మంత్రాలు, వ్యాధులు. అందులో అధర్వణ వేదంలో ఒక విభాగమే ఆయుర్వేదం. అది ఆచారాలు. మనకు అన్ని రకాల ఆచారాలు ఉన్నాయి కదా, మనకి ఎన్నో ఆచారాలు మనం పాటిస్తుంటాం. ఆచారాలు ఇవన్నిటిని అధర్వణ వేదంలో పెట్టారు. ఏ విధంగా 4 విభాగాలు చేశారు. అలా కాకుండా పురాణాలు ఉపనిషత్తులు కూడా రాశారు. ఈ పురాణాలు అవుతుంది వీటిని శృతులు అంటారు. వేదాలు ఏమంటారు? శృతులు. ఎందుకంటే విని గ్రహించేవారు కదా. ఈ పురాణాలు ఉపనిషత్తులు కూడా శృతులే. కానీ వీటిని ఏం చేశారంటే మళ్ళీ ఈ వేదాల్లో అన్ని మంత్రాలే ఉంటాయి. ఈ పురాణాల ఉపనిషత్తులో ఇదే వేద జ్ఞానాన్ని మళ్ళీ దాన్ని విభజించి స్టోరీ కథల రూపంలో ఇచ్చాడు. పురాణాల్లో కూడా కథలు ఉంటాయి, చాలా కథలు ఉంటాయి. అదే జ్ఞానాన్ని కథల రూపంలో రాసి, అందుకని దీన్ని స్మృతి అంటారు. ఇవి శృతి అయితే, వేదాలు శృతులు అయితే, ఈ పురాణాలు ఉపనిషత్తులు స్మృతులు. మనం ముందుకెళ్తే అలాగని మూడోది మహాభారతం. ఇటువంటి పురాణాల ఉపనిషత్తులు. మూడోది మహాభారతం, ఇతిహాసాలు. మహాభారతం, రామాయణం ఇవి బుద్ధిహీనులకి, ఎవరైతే ఈ శాస్త్రాల తాలూకా ఈ శ్లోకాలు ఇవన్నీ చదివి అర్థం చేసుకున్నారో వాళ్ళందరి కోసం ఈ మహాభారతాన్ని రాసి పెట్టాడు. ద్విజబంధులు అంటే బ్రాహ్మణ బంధులు అని చెప్పుకోవడానికి. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాం కాబట్టి బ్రాహ్మణులు చెప్పుకుంటాం, కానీ వాళ్ళకి బ్రాహ్మణకు ఉన్న లక్షణాలు ఏమి ఉండవు. అంటే బంధులు. అలాగే స్త్రీలు, శూద్రులు అందరి కోసం మహాభారతం రాశారు. అది. నాలుగోది వేదాంత సూత్రాలు. వేదాంత సూత్రాల కింద రాశాడు. వేదాంత సూత్రాలు ఎవరికంటే యాక్చువల్ తెలివైన వాళ్ళకి, తెలివితేటలు ఉన్న వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి వేదాంత సూత్రం ఒక సూత్రం ఇస్తారు అంతే.
అతో బ్రహ్మ జిజ్ఞాస, అంతే. అదొక వేదాంత సూత్రం. నిజమైన తెలుసుకోవాల్సిన జ్ఞానం ఏంటంటే బ్రహ్మ కోసం తెలుసుకోవడం, అది నిజమైన జ్ఞానం, అంతే. దాంతో దాన్ని అర్థం చేసుకుని దాన్ని అలాగా దాని మీద అంతా చాలా అర్థం చేసుకుని ఏది బ్రహ్మ అదని ఆలోచిస్తుంటారు. అలాగా వేదాల ఆఖరి పలుకులు, వేదాల కాదు మనం చెప్తాం. మనకి చిన్నప్పుడు మనం చదువుకుంటాం నీతి కథలు అని చెప్పి. నీతి కథలు అంటే కథ అంతా చెప్పిన తర్వాత లాస్ట్ ఒక నీతి ఉంటుంది. దురాస దుఃఖానికి చేటు, అది అంతే. దానికోసం ఆ ఒక్క పదాని కోసం, ఆ ఒక్క నీతి కోసం ఇంత పెద్ద కథ చెప్పుకోవాల్సి వస్తుంది. అలాగే ఇక్కడ వేదాంత సూత్రాలు కూడా అలాగే అనమాట. ఆ నీతులు లాంటివి అంటే వేదాలు చెప్పాల్సినవి చెప్తున్నాయి, కానీ చిన్న సూత్రాల కింద, అందుకని వేదాంత సూత్రాలు. అదే ఇది వేదాల ఆఖరి పలుకులు. వేదాలు చెప్పాల్సింది ఎందుకు చెప్తున్నాయి అన్నది. ఈ వేదాంత సూత్రాలకు సారాంశమే శ్రీమద్ భాగవతం. భాగవతం అన్నది ఈ వేదాంత సూత్రాలని ఏం చెప్పాలనుకుంటున్నాయి దాన్నే భాగవతంలో రాశాడు వేదవ్యాసుడు. చూడండి భాగవతం ఎంత గొప్పదో. వీటన్నిటికంటే గొప్పది వేదాంత సూత్రాలు. ఆ వేదాంత సూత్రాల యొక్క సారాంశం శ్రీమద్ భాగవతం. భాగవతం అన్నది అందుకనే గొప్ప. అందుకని అమలం పురాణం, దాంట్లో ఎటువంటి మలిలో లేదు, ఎటువంటి దాంట్లో ఒక్క వాక్యం దగ్గర ఒక కామ కూడా తీయడానికి లేదు అని చెప్పి చతుర్మ చెప్తారు. అయితే ఇప్పుడు ఈ నాలుగింటి కోసం కొద్దిగా వర్ణిస్తాం. వేదాలలో ఏంటంటే వేదాలు చాలా చెప్తాయి. వేదాలు ఒకటి జ్ఞానం, వేదాలు అన్నీ ఉన్నాయి. కొన్ని మన కోరికలు తీర్చుకోవడానికి కూడా విధానాలు కూడా ఉంటాయి. అందుకని మైథునం చేయాలంటే ఇంద్రుడిని పూజ చేయాలి, మంచి సంతానం కావాలంటే ప్రజాపతులు పూజ చేయాలి, అదృష్టం కావాలంటే దుర్గాదేవిని, మనకి శక్తి బలం కావాలంటే అగ్నిదేవుని, ధనం కావాలంటే వసులు 8 వసులు ఉంటారు. వసులు అంటే ఈ వసులు చేయడం కాదు, 8 వసులు. అందులో ఒక వసు భీష్ముడు. అలాగే దృఢమైన శరీరం కావాలంటే భూదేవిని పూజ చేయాలి. ఇలాగా ఎందుకని ఇవన్నీ చేస్తే దాన్ని నెమ్మదిగా ఈ వైద్య జ్ఞానం ఏంటంటే ఇది దాన్ని ఏమంటారు, పురుషార్థాలని చెప్తారు. డైరెక్ట్ గా వేద జ్ఞానం ఇవ్వదు, అది పురుషార్థాలని. అంటే ధర్మార్థ కామ మోక్షం, ఈ 4 చెప్తారు. చెప్పి లాస్ట్ లో దాన్ని ఇక్కడికి మోక్షం. కానీ మోక్షానికి ముందు ఈ 3 ఇస్తాడు. ధర్మం, నీ పనులు ఏం పనులు చేయాలి, అర్థం, దానివల్ల వచ్చే బెనిఫిట్ లేటి. ఆ తర్వాత అంటే నువ్వు ఈ పని ఈ పూజ చెయ్యు, నీకు ఇది వస్తుంది. దానివల్ల లాభం ఏంటి, కామం అనుభవించు. దాని తర్వాత అంత అయిన తర్వాత ఫైనల్గా మోక్షం. ఇంత దూరం మార్గం అనమాట, డైరెక్ట్ చెప్పదు భక్తి కోసం. అంతేత ఈ వైదిక వేదాలతో నెమ్మదిగా ఆధ్యాత్మిక జీవితాన్ని తీసుకురావడం. నెమ్మదిగా అంటే ఒక్కసారి చెప్పేస్తే మనం తీసుకుంటారని చెప్పి నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ తీసుకురావడం. అది ఎప్పుడైతే వస్తారో ఆధ్యాత్మిక జీవనంకి, ఇప్పుడు అంటే ధర్మం చేసాము, అర్థం సంపాదించాము, కామ అనుభవించాము, విరక్తి వచ్చేసింది. అప్పుడు ఏం చేయాలి, అప్పుడు మనకి ఈ ఉపనిషత్తులకి చెప్తారు. ఉపనిషత్తుల్లో ఇవన్నీ ఉండవు, ధర్మార్థ కామం కోసం ఉండవు. డైరెక్ట్ గా ఆత్మ సాక్షాత్కారం ఎలా ఉన్నది, ఏం చేయాలి అన్నది చెప్తారు డైరెక్ట్. అది ఉపనిషత్తు, నిస్సంశయం. అంచేత ఆ ఉపనిషత్తుల తాలూకా సారాంశం కూడా అన్ని కూడా నిస్సంశయంగా సంకోచం. ఎందుకంటే ఋగ్వేదం యొక్క సారాంశం అంటే ఓం తద్విష్ణు అంటే విష్ణువుకే ఏం చేసినది విష్ణువుకి సంబంధించాలి. అలాగే శ్రీ ప్రభుపాల వారు కూడా ఎన్నో వచనాలు చెప్పారు. మధ్యలో కొన్ని శాస్త్రాలు ఏమనంటే తద్విజ్ఞానార్థం స గురుమేవ గచ్చిత్, అది కూడా ఒకటి. రెండోది ఏమో అథాతో బ్రహ్మజ్ఞాస, నిత్యానం, శాశ్వతం, ఇవన్నీ ఇలాంటివన్నీ వేదాల తాలూకా ఒక్కొక్క శ్లోకాలు, వేదాంత సూత్రాల తాలూకా. అలాగే రెండోది ఉపనిషత్తుల్లో ఇది కృష్ణుడు కూడా ఉపదేశాలు. కొద్దిగా నేను ఫాస్ట్ వెళ్తాను, 2 అయిపోయింది, మనం రెండోది కూడా చేయలేదు. ఉపనిషత్తుల్లో ఇది భగవద్గీతలు కూడా ఈ శ్లోకాల్లో
యావానర్థ ఉదపానే అంటే అర్థం ఏంటంటే చిన్న చిన్న బావులు చేసే కార్యాలన్నీ ఒక పెద్ద కొలను అన్ని పనులు చేయగలుగుతుంది. చిన్న బావిలో ఏంటంటే ఇప్పుడు నీళ్ళు తోడుకుంటారు. ఎంతమంది తోడుకోగలరు? ఒక 50 కుటుంబాలు తోడుకోగలరు. దాని తర్వాత ఎక్కువ తోడితే నీళ్ళు ఎండిపోతాయి శీతాకాలంలో, వేసవకాలంలో. అలాగే బోర్లు కూడా నీటి నుంచి నీళ్లు పొలాలకు తీసారనుకో ఎండిపోతుంది. అలాగే చిన్న చిన్న బావులు, అలాగే 5-6 బావులు లేదా 10 బావులు ఉన్నాయి. ఆ 10 బావులు తలగా ఒక పని ఒక పెద్ద జలాశయం చేయగలుగుతుంది. అదే విధంగా ఈ వేదాలన్నీ కూడా మొత్తం అన్ని ఎవరు ఏ పూజలు చేసినా ఏం చేయాలన్నది మీరు వేదాలు చదివితే అన్ని తెలుసుకున్నట్టే. ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్ని తెలుసుకుంటారు. అది అలాగే ఇది నాలుగో దాంట్లో ఇదేంటంటే ఇది కూడా అంతే. నేను ఫ్లవరీ వర్డ్స్ అంటే ఎంతో తీగ అంటే చెప్పాను కదా, నువ్వు ధర్మార్థ కామ మోక్షాల కోసం చెప్తుంది. నువ్వు ఈ ధర్మం చేసి ఇది వస్తుంది. ఆ ప్రలోభ పెట్టినప్పుడు జనాలు వేదాల కోసం చదవడం మొదలు పెడతారు, వేదాల కోసం రావడం మొదలు పెడతారు. అందుకని ఆ విధంగా. కానీ అది కాదు, అదంతా చాలా పొడవైన, చాలా లాంగ్ ప్రాసెస్. మూడో త్రైగుణ విషయ వేద. అలాగా ఈ 3 గుణాలకు సంబంధించిన విషయాల కోసం చెప్తూ ఉంటారు వేదాలు. ఇలాగ ఇవన్నీ కృష్ణుడు భగవద్గీతలో చెప్తుంటాడు. వెళ్ళి చూద్దాం. అది ఈ విధంగా మనం ఇది ఉపనిషత్తు అంటే ఇది ఎందుకని ఉపనిషత్తు అని అర్థం అంటే దాని అర్థం ఏంటంటే దగ్గరలో కూర్చోవడం అని. ఉప అంటే దగ్గర, నీ అంటే క్రింద, షత్ అంటే కూర్చోవడం. ఉపనిషత్తు అంటే దగ్గర కూర్చోవడం అని చెప్పి. ఎవరి దగ్గర కూర్చోవాలి? నేర్చుకోవడానికి ఒక ఆధ్యాత్మిక గురువు దగ్గరలో కూర్చోవడం అంటే గురువు దగ్గరికి వెళ్ళి కూర్చోవడం అని చెప్పి చెప్తారు. అథాత బ్రహ్మ జిజ్ఞాస. అంతేకాకుండా ఉపనిషత్తులు ఇంకేం చెప్తే ఇందు ముందు చర్చించినంతా వేదాల కోసం. ఇవి ఉపనిషత్తులు ఏం చెప్తాయంటే, వేదాలు చెప్పాను, వేదాల్లో మనకి ధర్మార్థ కామ మోక్షం కోసం చెప్తాయి. దాంట్లో ఏమి మన భోగం ఎలా చేయాలి, ఏ విధంగా ఏం చేస్తే ఏం సంపాదించగలం, దాన్ని ఏ విధంగా అనుభవించవచ్చు, ఇవన్నీ రాసుంటాయి. ఉపనిషత్తులకు వచ్చేటప్పటికి ఆత్మ సాక్షాత్కారం కోసం చెప్తారు. కాబట్టి ఆధ్యాత్మిక జీవన విధానం కోసం చెప్తాయి. పరమసత్యాన్ని అభౌతికమైనదిగా చెప్తాయి. పరమసత్యం ఏదైతే ఉందో ఆధ్యాత్మిక లక్ష్యం, బ్రహ్మజ్యోతి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అది భౌతిక వస్తువు కాదు, భౌతిక వస్తువుకు సంబంధించింది కాదు అని చెప్పి పునరుద్ఘాటిస్తాయి. అలాగే భగవంతుడు అన్నవాడు నిర్గుణం కాదు, ఒక ఆధ్యాత్మిక పురుషుడు అన్నదాన్ని వ్యాఖ్యానిస్తారు. అలాగే భగవంతుని 3 స్థాయిల్లో మనం అనుభూతిని పొందవచ్చు. బ్రహ్మజ్యోతి, పరమాత్మ. అలాగే పరమాత్మ అస్తిత్వం కోసం ఈ మొండక ఉపనిషత్తు, శ్వేత ఉపనిషత్తు, కథ ఉపనిషత్తులో చెప్తారు. ఇవన్నీ ఈ ఉపనిషత్తుల ముఖ్య ఉద్దేశం ఏంటి? మాయవాదాన్ని ఖండించడం. మాయవాదం అంటే అంత మాయ, జగం మిథ్య, లేదంటే నిరంకారం, వీటిని ఖండించడం. కానీ అదే కాకుండా భక్తిని కాపాడడం, భక్తిని కూడా కాపాడడం అన్నమాట. భక్తిని కూడా కాపాడడం. అయితే ఈ వేద జ్ఞానం మనం ఎలా నేర్చుకుంటాం? ఇది కొద్దిగా ఇవన్నీ రావడం వల్ల వేద జ్ఞానం మనం ఎలా నేర్చుకోవచ్చు? ఇందులో చెప్పుకున్నట్టుగా 3 ప్రమాణాల ద్వారా. 3 ఏంటివి? ప్రత్యక్ష, అనుమాన, శబ్ద. ఈ 3ట్లో ప్రత్యక్ష అంటే చెప్పాను కదా, ప్రత్యక్ష అంటే మనం చూసి అనుభూతిని పొంది దాని ద్వారా మనం ఇచ్చేయడం.
దాని ద్వారా మనం అనుభూతి పొందిన తర్వాత మాత్రమే మనం నమ్మడం. అనుమానం అంటే మనం అనుమానిస్తూ ఇది ఇలాగ జరిగింది కాబట్టి ఇలాగే ఉండొచ్చు అని చెప్పి. కానీ ఈ అన్నిటిని మనం ప్రత్యేక అనుభూతిని పొందలేం, అన్నిటిని అనుమానించలేం. చెప్పాను కదా, కొన్ని ఆధ్యాత్మిక లోకం అన్నది మనం అర్థం చేసుకోలేం. మనోవేగంతో 100 కోట్ల సంవత్సరాలు ప్రయాణించాలి అంటే అది మనం ఏ విధంగా మనం మానసికంగా కూడా మనం దాన్ని ఊహించలేము. అంచేత ఈ రెండు కూడా అంత సరైన కాదు. శబ్ద ప్రమాణం అన్నది, అందుకనే ఈ వేదజ్ఞానం ఎలాగా శబ్ద ప్రమాణం, శబ్దం ద్వారా ఎందుకంటే విన్నట్టుగా మనం అంగీకరించడం. అది ఆ విధంగా మనం ఈ జ్ఞానాన్ని, వేద జ్ఞానం మనం చేసుకోవాలి. రెండోది, 2 పద్ధతులు ఉన్నాయి. ఏదైనా జ్ఞానాన్ని మనం ఆరోహణ అవరోహణ పద్ధతుల్లో. ఆరోహణ అంటే కింద నుంచి పైకి వెళ్ళడం, అవరోహణ అంటే పైనుంచి కింద. అది చిన్నదాని నుంచి పెద్ద అంటే అవరోహణ క్రమంలో చేసుకోవాలి. వేద జ్ఞానాన్ని పైనుంచి కిందకి వస్తుంది అంతే. అలాగా కదా, అది అవరోహణ. సారీ, అది అవరోహణలో ఉండాలి. ఇది అవరోహణ పద్ధతిలో ఉండాలి. పైనుంచి కిందకి తీసుకోవాలి. అంచేత ఈ అవరోహణ పద్ధతులు తీసుకోవాలి. ఇది ఆరోహణ కదా, అవరోహణ పద్ధతిలో పైనుంచి కిందకి మనం తెలుసుకోవాలి. పైన ఉన్నవాడు అనుభూతి పొందారు కృష్ణుడు, ఆయన వచ్చింది తర్వాత బ్రహ్మ నుంచి వచ్చి ఆ విధంగా తీసుకోవాలి తప్ప మన నుంచి. ఎందుకంటే మన నుంచి వచ్చింది ఏమవుతుంది, మన జ్ఞానం ఇంద్రియ లోపపూరితమైంది కాబట్టి మనం ఇక్కడి నుంచి తెచ్చుకుంటే అంత లోపపూరితంగా ఉంటుంది. ఫౌండేషన్ వీక్గా ఉంటే మనం బిల్డింగ్ ఎంత కడితే అంత తొందరగా పడిపోతుంది. మూడోది, గురువు నుంచి నేర్చుకోవాలి. అది నిజమైన గురువు ఎవరంటే పూర్తిగా శ్రవణ కీర్తనలో పూర్తిగా నిమగ్నమై ఉన్నవాడు. భగవంతుడి యొక్క శ్రవణం కీర్తన తప్ప వేరేది ఏది కూడా దానికి నచ్చదు. ఆ విధంగా ఉన్నవాళ్ళు ఇది. అయితే ఇప్పుడు మనకి ఇవన్నీ ఈశోపనిషత్తు వేదాల కోసం. ఇప్పుడు ఈశోపనిషత్తు అంటే ఏంటనేది మనం నేర్చుకుంటాం. ఇప్పుడు మొత్తం ఇప్పటి వరకు ఉపద్ఘాతం నుంచి ఇప్పుడు ఈశోపనిషత్తు అంటే ఏంటనేది ఇప్పుడు నేర్చుకుంటాం. దాని ముందు ఈ శృతులు స్మృతులు, శృతి స్మృతి రెండింటికి ఉన్నది కదా. శృతి అంటే చెప్తాను, రెండో విని నేర్చుకునేవే. ఇప్పుడు ప్రస్థానత్రయం అంటారు. ప్రస్థానం అంటే ప్రస్తావించడం. ఎప్పుడైనా మనం ఎక్కడైనా అవధానం ఇస్తే ప్రస్తావించేటప్పుడు ఉన్నదాన్ని ప్రస్థానత్రయం. 3 ప్రస్థాన త్రయాలు ఉంటాయి. 3. ఒకటి శృతి ప్రస్థానం, రెండోది స్మృతి ప్రస్థానం, నాలుగోది న్యాయ ప్రస్థానం. శృతి అంటే వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ కలిపి వీటిని శృతులు అంటారు. స్మృతులు అంటే పురాణాలు, ఇతిహాసాలు. నాలుగోది వేదాంత సూత్రాలు అన్నది న్యాయం. ఈ విధంగా ఈ 3 ప్రస్థానాల ద్వారా ఉంటాయి. అయితే ఈ శృతులు అన్నవి తల్లి లాంటిది. స్మృతి అన్నది సోదరి అంటే అక్క, చెల్లి అని కాదు, అక్క కింద వస్తుంది. మనకంటే ముందు ఉన్నది సోదరి. తల్లి చెప్తా తండ్రి ఇవ్వరు అన్నది. తల్లి అక్క కూడా చెప్పచ్చు మన తండ్రి ఎవరు. అక్క చూపి నాన్న కదా. అయితే ఆ తల్లి ఆ అక్క కూడా జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది, తల్లి నుంచి వచ్చింది. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, వేదాల్లో ఏదైతే ఉందో దాన్నే పురాణాల్లో ఈ ఉపనిషత్తుల కింద రాశారు. అదే జ్ఞానాన్ని కొద్దిగా స్టోరీలో కింద వాటి కింద జ్ఞానం అదే కాదు, దీన్ని కొద్దిగా వివరించారు. అదేవిధంగా తల్లి చెప్పేదే అక్క కూడా చెప్తుంది, సోదరు కూడా చెప్తుంది. ఆ సోదరికి వచ్చిన జ్ఞానం తల్లి నుంచి. అంచేత రెండు శృతి స్మృతి రెండు కూడా మనం విని నేర్చుకుంటారు. కానీ శృతి అనేది పవర్ఫుల్, ఎందుకంటే అది తల్లి లాంటిది, ఇది సోదరు లాంటిది.
వేదాంత సూత్రాలు అనేవి మళ్ళీ వీటి తలక సారాంశం. అదే మరి ఈశోపనిషత్తు, ఉపనిషత్తు అని చెప్పారు. ఉపనిషత్తు అంటే ఏంటి? దగ్గర కూర్చోవడం, దగ్గరగా కూర్చోవడం. ఉపనిషత్తు, ఈశా ప్లస్ ఉపనిషత్తు, ఈశోపనిషత్తు. ఈశ అంటే ఏమిటి? ఈశ్వరుడు అని. ఈశ్వరుడు అంటే పరమ నియంత్రకుడు. భగవంతుడు పరమ నియంత్రకుడు కాబట్టి మనం ఎవరి దగ్గర కూర్చోవాలి? ఇప్పుడు ఇక్కడ పరమ నియంత్రకుడు ఆయన కాదు, వాడి దగ్గర కూర్చోవాలి. వారికి దగ్గర కూర్చోవాలి అంటే అర్థం ఏంటి? వాడు అంటే ఏటో తెలుసుకోవాలి, ఆయన కోసం తెలుసుకునే జ్ఞానం ఇక్కడ ఇచ్చేది కాబట్టి దీన్ని ఈశోపనిషత్తు అంటారు. ఇందులో మనం అనుకున్నట్టుగా 18 శ్లోకాలు, ఒక శాంతి పాఠం, 19 ఉన్నాయి. మనం ఏదైనా జ్ఞానాన్ని సంపాదిస్తే 3 ఉంటాయి: సంబంధ, అభిధేయ, ప్రయోజనం. మనం సంబంధం, మనకి భగవంతుడికి ఏ విధంగా సంబంధం ఉంది, అభిధేయ, ఆ సంబంధం ఉంటే దాన్ని మనం ఏం చేయాలి, మూడోది ప్రయోజనం, దాని యొక్క ప్రయోజనం ఏంటి. ఎందుకంటే ధర్మ, అర్థ, కామ. ధర్మ అంటే అర్థం ఏంటి? మనకి మనం ఏం పూజ చేయాలి. అర్థం అంటే ఏం మనకు వస్తుంది. దాని ద్వారా ప్రయోజనం వస్తే ప్రయోజనం ఏంటి? మనం కామం అనుభవించాలి. అలాగే ఆ విధంగా ఇది కూడా ఇది సంబంధం, అభిధేయ. సంబంధం అంటే మనకి భగవంతుడికి సంబంధాన్ని మనం ఏ విధంగా ఏర్పరచుకుంటాం, ఏ విధంగా మనకి భగవంతుడికి ఏ విధంగా సంబంధం ఉంది. అది అభిధేయం అంటే సంబంధం ఉంది కాబట్టి ఇప్పుడు మనం నా కర్తవ్యం ఏంటి, భగవంతుడి కర్తవ్యం ఏంటి, భగవంతుడు ఏం చేస్తాడు, నేనేం చేస్తాను, నేనేం చేయాలి, భగవంతుడు ఏం చేస్తాడు, అది తెలుసుకోవడం అభిధేయం. ప్రయోజనం, నేను ఇప్పుడు చేయడం వల్ల, నేను ఆ సంబంధాన్ని తీసుకుని దాని విధంగా నేను చేయడం వల్ల నాకేం వస్తుంది ప్రయోజనం. అలాగా అంటే ఈ శ్లోకాల్ని, ఈ శాంతి పాఠం శ్లోకం 4, 5, 8, 14 ఇవి 4ను భగవంతుడికి మనకి ఉన్న సంబంధం ఏంటన్నది, భగవంతుడికి మనకు ఉన్న సంబంధం ఏంటన్నది మనకి ఇవి వర్ణిస్తాయి. అలాగే 1వ శ్లోకం, 2వ శ్లోకం, 3వ శ్లోకం, 9, 11, 15, 16, 17, 18 ఇవి భగవంతుడికి మనకి ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలి, భగవంతుడు ఏం చేస్తాడు, మన మధ్య ఏమంటే ఆదాన ప్రదానం ఏ విధంగా అవుతుంది అన్నది వర్ణిస్తాడు. అలాగే 6, 7, 10, 12, 13 ఈ 4 ఏమంటాయి? ప్రయోజనం. మనకి ప్రయోజనం, వాటి వల్ల వచ్చే మన ప్రయోజనం ఏంటి, ఇవి వర్ణిస్తాయి. ఈ విధంగా ఈ ఈశోపనిషత్తులో మొత్తం దీన్ని మనం నేర్చుకుంటాం. ఇక్కడికి ఉపోద్ఘాతం అయింది. యాక్చువల్గా ఈ శాంతి పాఠం కూడా అవగొట్టాలనుకున్నాం కానీ అవలేదు. దాని తర్వాత మళ్ళీ చూస్తాం. దాని నెక్స్ట్ కూడా 2 అయిపోయింది కాబట్టి అది వచ్చే వారం చెప్పుకుందాం. వచ్చే వారం ఇది 1వ శ్లోకం అలా చెప్పుకుంటాం. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. వరకు తిరుపతి కూడా ప్రశ్న ఉంది. ఎవరైనా భగవంతుని మీద, కృష్ణుని మీద కానీ విష్ణు మీద కానీ నమ్మకం ఉంది కానీ ఆయన గురు పరంపరలో రాలేదు, అప్పుడు ఆయన భక్తుడి కింద మనం పరిగణించాలా వద్దా అని అడుగుతున్నారు. గురు పరంపరలో లేకపోతే ఆయన భక్తుడి కింద మనం పరిగణించడానికి లేదు. నేను ఎందుకంటే శృతి, స్మృతి, పురాణాది పంచరాత్రిక విధి వినా, అంటే శృతి, స్మృతి, పురాణాలు, పంచరాత్రిక విధి ఇవి లేకుండా ఐకాంతిక భక్తి ఏదైనా మనం భక్తి చేస్తే అదేమిటంటే ఉత్పాదేవ కల్పతే, మన సమాజంలో ఉత్పాదాన్ని తీసుకొస్తుంది, అంటే అది చెడుని తీసుకొస్తుంది. మనం చేస్తుంది రైట్ తప్పు అనేది ఎవరు చూస్తారు? మనం నచ్చినట్టుగా చేస్తాం కాబట్టి అంచేత అది కష్టం అవుతుంది. అందుకని మనం అది గురు పరంపరలో లేకుండా ఎవరైనా సరే నమ్మినా సరే అది రైట్ చేస్తున్నాడో తప్పు చేస్తున్నాడో తెలియదు. ఇప్పుడు సనాతన గోస్వామి
భిక్షాటనకి వెళ్తుండేవాడు. మధుర వెళ్తున్నప్పుడు మథురాలో ఈ మదన్ మోహన్ ఉంటుండేవాడు. ఆయన పేరేం పేరు మర్చిపోయాను, గుర్తులేదు. ఆయన ఈ మదన్ మోహన్ ని చిన్నపిల్లవాళ్ళగా చూసుకుంటుండేవాడు. కృష్ణ భక్తుడే కాదనలేదు, కానీ ఆయన ఏ విధంగా చూస్తున్నాడు, చిన్నపిల్లవాళ్ళగా ఈ విగ్రహాన్ని కొట్టడం, ఇది చేయడం, అవి చేయడం బాగా. సలహా కోసం అంటాడు, అరే అలా విగ్రహాన్ని అలా చూడకూడదు, ఆయన భగవంతుడు సాక్షాత్తు, నువ్వు అలాగ పరిగణించకూడదు అని. నేను ఆయనకి నాకు ఇంట్లో మనిషి కింద నేను చూసుకుంటాను, ఎందుకంటే నా పిల్లవాడు కాబట్టి కొట్టడం కూడా తీయచ్చు, అవి చేయటం. అలా చేయడానికి లేదు, విగ్రహం విగ్రహమే. అందుకని నెక్స్ట్ రోజే ఆ విగ్రహం సనాతన గోస్వామితో పాటు వచ్చేస్తుంది ఆయన వదిలేసి. కదా గురువు లేనప్పుడు ఏమవుతుంటే ఇలాంటి తప్పు అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి కృష్ణుని మీద విష్ణు మీద నమ్మకం ఉన్నా సరే మనం గురు పరంపరలో రావాల్సిన అవసరం ఉంది. తెలుగులో కూడా ఉంటది ఇది గురువు లేని చదువు గుడ్డి చదువు అని చెప్పి. రెండోది అంటే ప్రతి చోట మీకు విష్ణు పేరే ప్రస్తావించారు కానీ కృష్ణుడు అని చెప్పి అక్కడ చెప్పలేదు. ఎందుకు అని అడుగుతున్నారు. ఎందుకనంటే ప్రధానమంత్రి కోసం మనం మాట్లాడుకున్నాం, మోదీ కోసం మాట్లాడినప్పుడు మనం ఏం మాట్లాడతాం, ప్రధానమంత్రిగానే మాట్లాడతాం తప్ప ఇంట్లో ఏం చేస్తామని చెప్పి మాట్లాడతాం. అయితే మనం ప్రధానమంత్రి మోదీ కోసం చర్చించినప్పుడు ప్రధానమంత్రిగా ఆయన ఏం చేస్తున్నాడో అవే చెప్తుంటాం. ఇంట్లో ఇంట్లో ఏం తింటాడు, పూరీలు తింటాడా, లేదంటే చపాతీలు తింటాడా, లేదంటే అదేది గుజరాత్ డిష్ ఏమంటారు, కాకరా కాకుండా ఇంకోటి తేపలా తింటాడా, అవి కాదు, అవి ఎవరు చర్చించరు. కాదు అందరికీ ప్రధానమంత్రిగా చూడాల్సిన అవసరం లేదు, కొంతమందికి ప్రధానమంత్రితో సంబంధం లేదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, అక్కడికి అవసరం ఉండకపోవచ్చు. అయినా సరే మోదీ కోసం చర్చ జరిగినప్పుడు ప్రధానమంత్రి ఏం చేస్తున్నది జరుగుతుంది. కానీ నిజంగా ఎవరైతే మోదీని ప్రధానమంత్రి కాకుండా మనిషిగా ప్రేమించాలి అనుకుంటారో వాళ్ళు మాత్రమే ఆయన పర్సనల్ డీటెయిల్స్ లోకి వెళ్తారు కదా. అదే విధంగా ఇంత మీది పబ్లిక్ గా చెప్తున్నారు కృష్ణు కోసం, అందుకని పబ్లిక్ గా చెప్తున్నప్పుడు, పబ్లిక్ గా మాట్లాడినప్పుడు విష్ణు కోసం మాట్లాడతారు. ఎందుకంటే కృష్ణుడే విష్ణు ఆఫీస్ లో ఉన్నప్పుడు, కృష్ణ ఇన్ ఆఫీస్ ఇస్ కాల్డ్ విష్ణు. కృష్ణుడే ఆఫీస్ లో ఉన్నప్పుడు విష్ణు. అంచేత విష్ణు ఆఫీస్ లో ఉన్న కృష్ణుని కోసమే మాట్లాడతారు, అది విష్ణువు. ఎవరైతే నిజంగా భక్తి నిజంగా ఎవరైతే తెలుసుకోవాలనుకున్నారో మాత్రమే కృష్ణుని కోసం తెలుసుకుంటారు. అందుకని ఈ పురాణాల్లోనూ ఈ ఎయిట్లలోనూ బాహ్యంగా చదివే చర్చల్లోనూ వాళ్ళు జనరల్గా అందరికీ చెప్తున్నారు కాబట్టి అందరు చెప్తే అటువంటి వాళ్ళు అందరి దగ్గరగా ఆఫీస్ విషయాలు మాట్లాడతారు కానీ పర్సనల్ విషయాలు మాట్లాడరు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా విష్ణు 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 అని మెన్షన్ చేస్తారు. కానీ నిజంగా ఎవరు కాకుండా విష్ణు కాకుండా ఆయన పర్సనల్ గా ఏం చేస్తాడు, ఆయన జీవితంలో ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే కృష్ణుని దగ్గరికి వెళ్తారు. అందుకని అటువంటి వాళ్ళు తక్కువ కదా, అది కావాల్సిన పర్సనల్ గా వాళ్ళకి అలాగే ఇంట్రెస్ట్ కదా, వాళ్ళు దానికోసం చూసుకుంటారు కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్తారు. వాళ్ళు మనం చెప్పకపోయినా వాళ్ళు ఇక ఆఫీస్ చేసిన వేస్ట్, మనకి దానికి సంబంధం లేదు, వాళ్ళకి దాని మీద ఇంట్రెస్ట్ లేరు. అంటే అటువంటి వాళ్ళు మాత్రమే విష్ణుతో సంబంధం లేకుండా కృష్ణుడు ఏం చేస్తాడు, కృష్ణుడు అన్నదానికి వస్తారు. అందుకని ప్రతి చోట కూడా ఆ విష్ణువు కోసం ప్రస్తావన వస్తారు తప్ప కృష్ణుడి కోసం రాదు అంటారు. అది ఇంకా ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ప్రశ్నలు ఉంటారు.
అయిపోయినట్టుందమ్మా. 2:30 అవుతుంది. ఇప్పుడు ఇంకొక ఆయన వచ్చాడు. శ్రీల ప్రభుపాదకి దేశ ఉపనిషత్తుకి వైష్ణవ వృత్తికి జై గౌర్ ఈరోజు 2 చేయాలనుకున్నాం కానీ చేయలేకపోయాం, ఒకటే అయింది. సరే శాంతి పాఠం శ్లోక 1, 2 చేద్దాం. ఓకే,